ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక జ్ఞానయజ్ఞంలో నేటి విశిష్ట వ్యక్తి డాక్టర్ ఉద్దగిరి సుధాకర్ రావు గారు. వారు మనందరికీ సుపరిచయులే. మనం మన అహం సత్యబోధక తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు డాక్టర్ ఉద్దగిరి సుధాకర్ రావు గారి గురించి పరిచయ వాక్యాలు తెలుసుకుందాం. పేరు డాక్టర్ ఉద్దగిరి సుధాకర్ రావు గారు. ఈయన వృత్తి అసోసియేట్ ప్రొఫెసర్గా ఎల్బి కాలేజ్ విశాఖపట్నంలో రిటైర్ అయినారు. ప్రవృత్తి స్వామి సంస్థలో 2000 సంవత్సరంలో ప్రవేశించారు. సేవలు 2006 నుండి 2014 వరకు విశాఖ సిటీ సమితి జిల్లా స్థాయిలో అధ్యయన మండలి కన్వీనర్గా చేశారు. జిల్లా వ్యాప్తంగా సాధనా క్యాంపులు, స్టడీ సర్కిల్స్ నిర్వహణ పై అవగాహన తరగతులు నిర్వహించిన సేవా తత్పరులు. రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా సేవలందించారు. నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ స్టడీ సర్కిల్స్లో ఏపీ తరఫున సభ్యులుగా సేవలందించారు. పాఠ్యాంశ రచన. వీరి అధ్యయన మండలి పాఠ్యాంశాలు 2012లో ఎన్డబ్ల్యూసి చైర్మన్ ఆమోదముద్ర పొందటం విశేషం. ప్రత్యేకత శ్రీవారి దివ్య సందేశాలను చిన్న చిన్న సంఘటనల రూపంగా ఆకట్టుకునే రీతిలో అందించటం వీరి ప్రత్యేకత. వక్త స్వామివారి సందేశ వ్యాప్తిలో ఆధ్యాత్మిక ప్రసంగాలు అందిస్తున్న మేటి వక్త. రచనా వ్యాసంగం. వీరు రచించిన ఆధ్యాత్మిక వ్యాసాలు శ్రీవాణి, సాయి స్పందన పత్రికల్లో 40కి పైగా ప్రచురింపబడ్డాయి. నేటికి స్వామి ఉపకరణంగా తన వంతుగా నిర్విరామంగా కృషి చేస్తున్న ధన్యజీవి సుధాకర్ రావు గారు. శ్రీమద్ భగవద్గీత విశిష్టతను గురించి వివిధ కోణాలలో వివరించడానికి వచ్చిన మన డాక్టర్ ఉద్దగిరి సుధాకర్ రావు గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి ఇచ్చేసిన భగవత్ కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ తెలుపుతూ ఈనాటి మనం చర్చించబోయే అంశం శ్రీమద్ భగవద్గీత కర్తవ్య బోధామృతం అనే అంశం మీద మనం చర్చించుకుందాం. ప్రవచనంలోకి వెళ్లే ముందు ప్రార్థనా శ్లోకాలు చదువుకున్న తర్వాత ప్రవచన కార్యక్రమంలోకి మనం ప్రవేశించవచ్చు. ఇవాళ శ్రీమద్ భగవద్గీత మనం ప్రారంభంలో ఉన్నాం కాబట్టి చేస్తున్నాం కాబట్టి కొన్ని గీతా ధ్యాన శ్లోకాల్లో ఒక 2-3 శ్లోకాలు మనం ఇంపార్టెంట్ అనేవి చదువుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీ ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతద్ముహే నమః. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః జ్ఞానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం అవిదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః.
ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతి నమస్కారం. గీతా ధ్యాన శ్లోకాలు చాలా ఉన్నా అందులో ఈ 3 శ్లోకాలనే నేను ఎందుకు ఎన్నుకున్నానంటే, ఈ 3 శ్లోకాలు అర్థాలు తెలుసుకుంటే మిగిలిన వాటిలో ఉన్న సారాంశం కూడా ఇందులో వస్తుంది. ఎందుకు మనము పార్థాయ ప్రతిబోధిత ముందు చదువుకోవాలంటే, మనకి తల్లియే తొలి గురువు, తల్లియే తొలి అంటారు కదా. ఈ 3 శ్లోకాలు అర్థాలు సంక్షిప్తంగా తెలుసుకుంటే మనం గీత ఆవిర్భావము, గీతా పరిచయంలోకి మనం ప్రవేశిస్తాం. ఇవాళంతా కొంత మన గీతా పరిచయ కార్యక్రమమే అవుతుంది. సోదరులు ఎంఎల్ఎన్ గారు అన్నట్లు ఎంతవరకు తీసుకెళ్తాడో, నన్ను ఎన్ని రోజులు లాగుతారో నాకే తెలియదు. కాబట్టి ఎంతవరకు నేను వెళ్ళగలను అంతవరకు. సార్ రుద్రంతో పాటు సమానంగా వెళ్ళండి. రుద్రంతో పాటు సమానంగా వెళ్ళండి. అలాగే సార్, ధన్యవాదాలు సార్. పార్థాయ ప్రతిబోధితం. ఓం అనేది ప్రణవ స్వరూపం. పార్థాయ ప్రతిబోధితం అంటే పార్థునికి చెప్పబడింది. ఎవరు చెప్పారు? భగవత నారాయణేన స్వయం. భగవంతుడైన నారాయణుడు స్వయంగా పార్థుడికి బోధించినది గీతామృతం. వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్యే మహాభారతం. వ్యాసేన వేదవ్యాస మహర్షి, వేద సంస్కర్త, ఆయన రచించాడు దీన్ని. పురాణమునిన అంటే మామూలు మహర్షి కాదు, ఆయన సనాతన మహర్షి అన్నమాట. మధ్యే మహాభారతం. మహాభారతం మధ్యలో దీన్ని మణిదీపం లాగా ఏర్పాటు చేశాడు మనకి చందోబద్ధంగా. భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు కూడా ఈ గీత, భగవద్గీత మనకి ఉంటుంది. అద్వైతామృత వర్షిణీం భగవతీం అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం. అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం. అద్వైతామృత వర్షిణీం అంటే భగవద్గీతను మనం సమగ్రంగా చదివి అర్థం చేసుకుంటే మనకి ద్వైత భావాలన్నీ కూడా పోతాయి. అద్వైతమే అమృతాన్ని మనకి ప్రసాదిస్తుంది. చూడండి, కనపడే ప్రపంచాన్ని, కనపడని పరమాత్మను ఒకే రకంగా దర్శించగలగడమే అద్వైతం. అయితే భగవతి, ఇక్కడ చూడండి, భగవతి అంటున్నాడు గీతని తల్లిగా. అద్వైతామృత వర్షిణీం భగవతి అష్టాదశాధ్యాయనం. 18 అధ్యాయములు కూడా మనకి ఏ అధ్యాయం పట్టుకున్నా సరే మనకి జీవాత్మ పరమాత్మ కలయిక సాధ్యం అవుతుంది అనమాట. అంబ త్వాం అనుసంధామి. అంబ అంటే అమ్మ, త్వాం నిన్ను, అనుసంధామి అంటే పదే పదే ప్రార్థిస్తాను అమ్మ అని చెప్తూ, భగవద్గీతే భవద్వేషిణీం అంటే భగవద్గీత అమ్మ నిన్ను పదే పదే ధ్యానిస్తున్నాను. నువ్వు భవద్వేషిణీం అంటే ప్రాపంచిక జంజాటం నుంచి, జనన మరణ చక్ర ఈ సంసార ప్రవాహం నుంచి నన్ను విముక్తుని చేయగలిగిన సమర్థురాలు తల్లి అని చెప్పేసి ఇది దీని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ చెప్పేవాడు భగవంతుడు, చెప్పబడేది భగవతి. తల్లి వైభవాన్ని తండ్రి నుంచే మనం సమగ్రంగా సంపూర్ణంగా వినగలుగుతాం అన్నమాట. భగవత నారాయణేన స్వయం అంటే తల్లి వైభవాన్ని తండ్రి మనకి చెప్తున్నాడు అనమాట. తండ్రి వైభవాన్ని సమగ్రంగా తల్లి చెబితేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి భగవతీం అష్టాదశాధ్యాయినీం అన్నాడు వ్యాస మహర్షి. కాబట్టి వేదం అనేది ఏంటంటే తల్లి, నారాయణుడు తండ్రి. అంటే వేదము నారాయణుడు వేరు కాదు, ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానము వేరు కాదు. వేద నారాయణులో వేదము ఉంది, నారాయణుడు అంటే వేద నారాయణుల్లో వేదము నారాయణుడు కలిసే ఉన్నారు. అంటే అమ్మ అయ్య కలిసే ఉన్నారు అనమాట. అంటే భగవద్గీతలో భగవంతుడు భగవతి కలిసే ఉన్నారు. ఇక్కడ చూడండి, శ్రోత, సర్వోత్తమ ధనుర్ధారి అయిన అర్జునుడు శ్రోత అనమాట, శ్రేష్ఠుడైన శ్రోత ఆయన. అంటే ఇక్కడ వినడానికంటే మనం అనుకుంటాం
వినడం వేరు, శ్రవణం చేయడం వేరు. ఇంగ్లీష్లో హియరింగ్ వేరు, లిజనింగ్ వేరు అనమాట. హియరింగ్ అంతా ఏంటంటే ఫిజియలాజికల్ అనమాట. శ్రవణం అంతా సైకలాజికల్ అనమాట. మనం రోడ్డు మీద పోతున్న ఎన్నో శబ్దాలు మనం పట్టించుకోం. కానీ ఈ శ్రవణంలో కావాల్సింది ఏంటంటే హియరింగ్ ఏమో వినడానికి చెవులు కావాలి. కానీ ఆలకించడానికి గాని, శ్రవణం చేయడానికి గాని మనకి మనస్సు కావాలన్నమాట. అంటే అది సంస్కరింపబడిన మనసు అయి ఉండాలి అని చెప్తాడు వేదవ్యాసుడు. అంటే ఏకాగ్రత కావాలి ఇక్కడ. ఇప్పుడు మీరందరూ వింటున్నారంటే ఎంతో ఏకాగ్రతతో వింటున్నారు. ఏకాగ్రత అంటే ఏంటంటే శ్రద్ధగా వినడము అని అనుకుంటాం సామాన్యత. ఏకాగ్రత అంటే అగ్రత అంటే ఒకదానికే అగ్రతాంబూలం. వాళ్ళు భగవద్గీత మనం శ్రవణం చేస్తున్నాము అంటే దాని మీదే మనసంతా కేంద్రీకరించాలి. మన ఎమ్మెల్యే ఒక బ్రహ్మాండమైన చిన్న ఇది పెట్టారు, స్వామి అంటారు అనమాట. మైండ్ ఈజ్ ఎ బ్యాడ్ మాస్టర్. నాకు చాలా నచ్చింది. బట్ ఎ గుడ్ సర్వెంట్. లెర్న్ టు ట్రైన్ ఇట్ ఇన్ ది ప్రాపర్ వే. కాబట్టి ఈ మైండ్ అనేది చాలా బ్యాడ్ మాస్టర్. దీన్ని సక్రమమైన మార్గంలో పెట్టి మనం భగవద్గీతని శ్రవణం చేయాలి. అంటే శుద్ధిపడిన బుద్ధి మాత్రమే శ్రవణం చేసి సిద్ధిని పొందుతుంది. కాబట్టి అలాంటి పవిత్రమైన బుద్ధి కలవాడు మహాత్ముడు అర్జునుడు. కాబట్టి ఆయన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక రచయిత ఎవరు? వేదవ్యాసుడు అనమాట. అంటే నరుడైన అర్జునునికి నారాయణమూర్తి స్వయంగా బోధించిన జ్ఞానబోధను గ్రంథస్థము చేయడం సామాన్యులకు సాధ్యం అండి. అందుకే నారాయణ స్వరూపుడు ఆయన. వేద సంస్కర్త అయిన వ్యాస భగవానుడే రచయిత అయ్యాడు. దీనికి అచ్యుతుని యొక్క అమర సందేశాన్ని భావితరాలకు అందించే పని, అటువంటి పవిత్ర కార్యాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్నాడు. సమర్థుడు కాబట్టి ఆయన. కాబట్టి దేహానికి గుండెలాగా మహాభారతాన్ని మణిదీపంలాగా భారతం మధ్యలో ఉంచాడు. అంటే వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్యే మహాభారతం అన్న దానికి అర్థం అది అన్నమాట. ఇకపోతే ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పాణయే జ్ఞాన ముద్రాయ కృష్ణాయ గీతామృత ద్విజే నమః. అంటే ఈ శ్లోకము మనకి తల్లి గురించి చెప్పుకున్నాము, తండ్రి వైభవం కూడా మనం చెప్పుకోవాలి కదా. ప్రపన్న పారిజాతాయ, నారాయణుడు ఎటువంటి వాడు, శ్రీకృష్ణ భగవానుడు ఎటువంటి వాడు, శరణాగతులకు కల్పవృక్షమైన వాడు. కాబట్టి ఆయన ఆ కల్పవృక్షమైన ప్రపన్న పారిజాతాయ తోత్ర పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత ద్వితే నమః. అంటే కొరడా మునికోలను ఒక చేతితో పట్టుకున్నాడు, మరొక చేతిలో జ్ఞానముద్రను చిన్ముద్రను పట్టుకున్నాడు. అంటే ఇక్కడ ఆయన చేసేది ఏంటంటే కర్మయోగము, జ్ఞానయోగము. చిన్ముద్ర జ్ఞానయోగము, కొరడా మునికోల కర్రాను ఏదన్నా కానీ జ్ఞానయోగము, కర్మయోగము రెండు కూడా ధరించి ఉన్నాడు అనమాట ఆయన. కాబట్టి అటువంటి శ్రీకృష్ణునికి ప్రణామములు అని చెప్తూ, శ్రీకృష్ణ పరమాత్మ ఒక చేతితో వేత్రమును ధరించి ఉన్నాడు. వేత్రము అంటే అదేంటే పశువులను తోలే ముళ్ళు కర్ర అని కూడా అర్థం ఉంది దానికి. కాబట్టి గుర్రాలను తోలే కొరడ లేదా మునికోలని కూడా చెప్తారనమాట. అంటే గోవులను లేకపోతే పశువులను మేపుతున్నప్పుడు కృష్ణుడి చేతిలో ఒక కర్ర ఉండేదన్నమాట. అంటే దారి తప్పే గోవుల్ని దారి మళ్లించడానికి అది ఉపయోగపడేది. మనందరం కూడా సత్వగుణ ప్రధానులమే ప్రాథమికంగా. కానీ మనము ఇక్కడి నుంచి రజోగుణంకు తమో గుణానికి వెళ్లకుండా ఈ భగవద్గీత పారాయణ చేసి దాన్ని అర్థం చేసుకుంటే మనము దారి తప్పే గోవుల వల్ల మళ్ళీ చక్కగా మళ్ళీ సత్వగుణ ప్రధానులము అవుతాం అన్నమాట. కాబట్టి ఈ కర్ర దేనికి? దారి తప్పే గోవుల్ని దారి మళ్లించడానికి. తర్వాత ఆనాడు పశువుల్ని దారి మళ్లించినట్లే మానవ హృదయాల్లో నిక్షిప్తమై ఉన్న పశు ప్రవృత్తుల్ని కూడా సదా దారి మళ్లించి సంస్కరిస్తాడు. కనుక అందుకే ఆయన చేతిలో వేత్రము కర్ర మునికోలు ధరించి ఉన్నాడు అన్నమాట. రథములో ఆసీనులై ఉన్నప్పుడు పార్థసారథి చేతిలో మునికోల ఉంది. కానీ మునికోలను ఊపుతూ అశ్వాలను అదుపులో పెడుతుంటాడు. అలాగే ఆశ్రితులైన వారి మనస్సులలో చెలరేగే అరిషడ్ వర్గాలను కూడా అదుపులో ఉంచుతాడనమాట. ఇకపోతే రెండవ చేతి ద్వారా జ్ఞానముద్రను. ఈ జ్ఞానముద్ర ఏంటంటే అరచేయి చాపిన తర్వాత చిటికెన వేలు, రింగ్ ఫింగరు, ఈ మధ్య వేలు స్ట్రైట్ గా పెట్టి పాయింట్ ఫింగర్ ని దీనికి బొటన వేలు కలుపుతాం అన్నమాట. అంటే ఇది జ్ఞానముద్రను ప్రదర్శించడం వల్ల ఇది ఒక తాత్విక సంజ్ఞ,
ప్రదర్శనం మాత్రమే జ్ఞానముద్ర అంటే. అంటే ఈ 3 వేళ్ళని ముందుకు చాపితే ఈ 3 వేలు ఏంటంటే గుణత్రయం అన్నమాట. అంటే గుణత్రయాన్ని దూరంగా ఉంచి ఈ చూపుడు వేలు జీవుడైతే ఈ బొటన వేలు పరమాత్మ. చూడండి, బొటన వేలు లేకపోతే ఏ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించలేము. కాబట్టి జీవుడు ఎప్పుడూ కూడా బొటన వేలు పరమాత్మ. పరమాత్మ లేనిదే మనం ఏ పని చేయలేము. మన నిమిత్త మాత్రులుగా ఉంచుకుని ఆయన పని చేయిస్తే తప్ప మనం ఏమీ చేయలేము, అశక్తులము. కాబట్టి జీవుడు ఎప్పుడూ కూడా ఈ 3 గుణాలని దూరంగా ఉంచితేనే జీవుడు ఎప్పుడైనా సరే భగవంతుడిని చేరగలడు. కాబట్టి ఎప్పుడైతే ఇలా పెట్టామో మనము, ఇది ఒక వలయాకారంలో వస్తుందన్నమాట. అంటే ఈ చూపుడు వేలు ఎందుకన్నారంటే, చూపుడు వేలు ఒక గుణం ఉంది దీనికి. ఎప్పుడు కూడా ఇది దోష దర్శనం చేస్తూ ఉంటదన్నమాట. వాళ్ళని వీళ్ళని ఈడటువంటాడు వాడటువంటాడు చూపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా దాని పని అదే. కనుక అది జీవునికి సంకేతము. జీవ సంకేతమైన చూపుడు వేలుని బ్రహ్మ సంకేతమైన బొటన వేలుకు తగిలించగానే వలయాకారం ఏర్పడుతుంది. కాబట్టి గుండ్రముగా కనిపిస్తుంది. అదే పూర్ణ స్వరూపము. అయితే అది ఎక్కడ అంతమవుతుందో అర్థము కాని పరిపూర్ణ సత్తా స్వరూపానికి సంకేతము. రైట్. ఇలా 2 వేళ్లను కలిపేటప్పుడు మిగిలిన 3 వేళ్లను ముందుకు చాచుతున్నామని ముందే మనం చెప్పుకున్నాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే, శ్రీకృష్ణుడు బోధించిన 2 యోగాలు ఏంటంటే, ఒకటి జ్ఞానయోగము, రెండవది కర్మయోగము. ఈ చిన్ముద్ర ఏమో జ్ఞానయోగము, చేతిలోనేమో కొరడా పట్టుకున్నాడు, అదేమో కర్మయోగం. అంటే భగవంతుడు కూడా అంటే కర్మయోగము కూడా చేస్తారు ఆయన. ఆయన అసలు జ్ఞాన సంపన్నుడు, ఆయన కర్మయోగం చేయాల్సిన అవసరం లేదు. మరి మనందరినీ సంస్కరించాలి కాబట్టి భగవంతుడు కూడా కర్మయోగము, కర్మ చేయాల్సిన పని ఉంటుంది. కాబట్టి ఇలా బొటన వేలుని చూపుడు వేలుని కలిపి ఉండడం వల్ల వలయాకారం జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక సంభవించినప్పుడే మనకి పరమాత్మ యొక్క స్వస్వరూప జ్ఞానం మనకి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మరి అంతవరకు ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే చిన్ముద్ర ఇలా ఉంటుంది, జ్ఞానముద్ర ఇది. జ్ఞానముద్ర చిన్ముద్ర ఒకటేనమాట. ఇకపోతే 3వ శ్లోకం. యం బ్రహ్మావరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవై అనే శ్లోకం చదివారు కదా. దాని అర్థం ఏమిటంటే, ఇది వైభవం, భగవంతుడు పరమాత్మ యొక్క వైభవం. ఏమిటంటే అది యం బ్రహ్మావరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవై అంటే ఎవరిని బ్రహ్మదేవుడు, వరుణుడు, రుద్రుడు, వాయుదేవుడు అద్భుతమైన స్తోత్రముల చేత స్తుతిస్తున్నారు. ఇది మొదటి లైన్. యం బ్రహ్మావరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవై అంటే ఎవరైతే ఆయన్ని స్తుతిస్తున్నారో దివ్యమైన స్తోత్రాలతో. కాబట్టి వేదైస్సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః. అంటే ఇక్కడ ఎవరినైతే సామవేద గాయకులు అంగపద క్రమ ఉపనిషత్తులతో ఎవరినైతే ధ్యానిస్తున్నారు, స్తుతిస్తున్నారు, పొగుడుతున్నారు అనేది రెండవది. మూడవది ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో. ధ్యాన అవస్థలో నిమగ్నులైన యోగులు సదా ఆ ఏకాగ్రతగా వాళ్ళెంతసేపు ఆయన యొక్క రూపనామ స్మరణలోనే మునిగి ఉంటారు వాళ్ళు. తర్వాత యశాంతం న విదుః సురాసుర గణాః దేవాయ తస్మై నమః. ఎవని ఆది అంతము అంటే దేవతలు గాని, అసురులు గాని, సురులు గాని ఎవరి ఆది అంతము తెలుసుకోలేకుండా ఉన్నారో అటువంటి పరమాత్మకు నమస్కారము. అంటే ఎవరినైతే బ్రహ్మదేవుడు, వరుణుడు మొదలైన వారు అద్భుతమైన స్తోత్రాలతో స్తుతిస్తారో, ఎవరినైతే అంగపద క్రమోపనిషత్తులతో సామవేద గాయకులు గానం చేస్తారో, అంటే ఎవరి పూర్ణత్వమును ఆ దేవతలు, సురులు కూడా తెలుసుకోలేకుండా ఉంటున్నారు. ధ్యానులు ధ్యాన నిమగ్నులై ఎవరినైతే తదేకంగా చూస్తున్నారో అట్టి పరమాత్మకు నమస్కారము. ఇది పరమాత్మ వైభవము. అయిన తర్వాత ఇప్పుడు మనము గీతా పరిచయంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. గీతా పరిచయంలోకి ఎంటర్ అవుతున్నాం మనం.
గీతామే చోత్తమం గృహం అని అన్నాడు గీతాచార్యుడు. అంటే ఇది భగవద్వాక్యం అన్నమాట. ఇది నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను, గీత యొక్క నా నివాస గృహము అని పరమాత్మ స్వయంగా చెప్పాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ ప్రకారముగా గీతా మహత్యము, గీతా గృహం గురించి భగవానుడు తెలిపి ఉన్నాడు. ఇది సంక్షిప్తంగా ముందు కొంచెం వివరంగా చెప్పుకుంటాం తర్వాత. అయితే ఈ గీత అనే గృహంలో నేను నివసిస్తున్నాను అంటున్నాడు కదా. ఈ గీత యొక్క సౌధం, ఈ గీతా సౌధం యొక్క వివరాలు ఏమిటి మనకి? దీని నిర్మాత ఎవడు? బిల్డర్ ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. దీన్ని అలంకరించింది, అలంకరణకర్త ఎవరు అంటే డెకరేటర్ ఎవరు? శ్రీ వేదవ్యాస మునీంద్రుడు. దీని ఆకారం ఎలా ఉంది? స్ట్రక్చరు అంటే ఇది 3 అంతస్తులు కలది. దీని పునాది ఏమిటయ్యా అంటే, ఫౌండేషన్ ఏంటి? భగవద్గీత అంటే విషాదము, అర్జున విషాద యోగము ప్రథమాధ్యాయం అనేది పునాది అన్నమాట. తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ 3 ఫ్లోర్లు ఉంటాయి అన్నమాట. మొదటి అంతస్తులో 5 గదులు ఉంటాయి. అంటే 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కర్మ షట్కము. రెండవ అంతస్తులోనేమో 6 గదులు ఉంటాయి. ఇది భక్తి షట్కము 7 నుంచి 12 అధ్యాయాలు. 3వ అంతస్తులో 6 గదులు ఉంటాయి. జ్ఞాన షట్కము 13 నుంచి 18 అధ్యాయాలు. ఈ విధంగా గీతా సౌధం యొక్క స్ట్రక్చర్ మనం తెలుసుకున్నాం అన్నమాట. తర్వాత ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత కర్తవ్య బోధామృతం అనే పేరు నేను ఎందుకు పెట్టాను అని అంటే, ముందు ధర్మ్యామృతం అని పెడదాం అనుకున్నాను. ఇది ధర్మ్యామృతం అని అందరికీ తెలుసు, ధర్మబోధ ఇందులో ఉంటుందని. కర్తవ్య బోధామృతం ఎందుకు పెట్టానంటే, ఆ రోజున గత క్లాసులో చివరిలో ముగింపు వాక్యాలు పలికినప్పుడు శ్రీ కోటేశ్వరరావు గారు మాట్లాడుతున్నప్పుడు అందులో ఒక వాక్యం నాకు దొరికింది. అది ఎందుకో నెక్స్ట్ డే వింటున్నాను నేను. ఈ గీత చెప్పమన్నారు, దీనికి ఏం టైటిల్ పెట్టాలి అని వింటుంటే, ఆ కర్తవ్య బోధామృతం అనే పేరు, ఆ మాట నన్ను చాలా ఆకర్షించి, అంటే నేను చెప్పేశాను మెసేజ్ చేసి, మీది పదవి నేను వాడుకుంటున్నాను సార్ అని చెప్పేసి. అంటే కర్తవ్య బోధామృతం అంటే మనం జీవితంలో ఏం చేయాలి, సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, ఇటువంటి విషయాల మీద మనకి సమగ్రమైన వివరణ ఇస్తుంది గీత. అయితే ఈ గీతా పరిచయం ఇది ఏంటంటే, భగవన్ముఖారవింద సంజనిత జ్ఞానగంగా స్వరూపం గీతాదేవి. ఏంటిది? భగవన్ముఖారవింద సంజనిత జ్ఞానగంగా స్వరూపం అంటే స్వయంగా నారాయణుడి ముఖం నుంచి వెలువడిన ఒక జ్ఞానగంగయే గీతాదేవి. ఇది గీత కూడా మకరందం అని పేరు. విద్యాప్రకాశానంద గీత రాశారు. గీత మకరందం. మకరందం ఎందుకు యాడ్ చేశాడు ఆయనకి అంటే, మకరందం అంటే తేనె. భగవద్గీత తేనె వలె సుమధురమై, ఆహ్లాదకరమై, తాపకహారమై ఉప్పుట చేత దీనికి మకరందం అనే పేరు ఆయన దానికి చేర్చడం జరిగిందన్నమాట. అయితే తేనెకు ఉంది, ఔషధాల్లో వాడతారు. దీనికి ఒక రోగ నిరోధక శక్తి చాలా మిక్కుటంగా ఉంటుందన్నమాట ఇది. కనుకనే దాని ఔషధాలు ఎక్కువగా వాడుతారు. అట్లే గీతయను మకరందం సేవించిన వారికి భవరోగము సంపూర్ణముగా తొలగిపోగలదు. అందుకని దీనికి గీత మకరందం. తేనెకి ఎలా రోగ నిరోధక శక్తి ఉందో, అలాగే భవరోగం నుంచి కాపాడే శక్తి కూడా గీతకు ఉంది. కాబట్టి దాన్ని గీత మకరందము అని అన్నారనమాట. అయితే ఇక్కడ ఈ గీతా మకరందం సేవించిన వారికి ఏమవుతుందంటే భవరోగం సంపూర్ణంగా తొలగిపోతుంది మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ మధుపం ఏం చేస్తుందంటే, అనేక పుష్పముల నుండి సేకరించిన తేనెని సమకూర్చుకునేలాగున, అంటే 9 ఏం చేస్తుందంటే అనేక పుష్పాల మీద వాలి తేనెని సేకరిస్తుంది అనమాట, మకరందాన్ని సేకరిస్తుంది అనమాట. అలాగే ఉపనిషత్తులు అనబడే వివిధ కుసుమ రాసుల నుండి చూడండి, ఉపనిషత్తులు అనబడే వివిధ కుసుమ రాసుల నుండి గీతా మకరందాన్ని వెలికి తీసి లోకానికి ప్రసాదించిన వాడు కృష్ణ పరమాత్మ అన్నమాట. కాబట్టి ఇది ధర్మ్యామృతము. భగవానుడే గీత యందు ఈ విషయాలన్నీ కూడా సెలవిచ్చారనమాట. కాబట్టి గీత, రామాయణము, భారతము, భగవద్గీత ఇవన్నీ అనుకుంటాం కానీ నేను ధార్మిక గ్రంథాలు అన్నమాట. ఈ ధార్మిక గ్రంథాలు అంటే జీవితంలో ఏమి చెయ్యాలో చెప్పేది రామాయణం. ఏమి చెయ్యాలో చెప్పేది రామాయణం అయితే,
ఏమి చేయవద్దో చెప్పేది మహాభారతం. కాబట్టి జీవితం ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత. చూడండి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు లివ్. ఇది అంటే జీవితంలో ఏం చేయాలి అనేది రామాయణం సమగ్రంగా బోధిస్తుంది. ఏమి చేయవద్దో చెప్పుతున్న మహాభారతం చదివితే ఈళ్ళలాగా ఉండకూడదని మనకు జ్ఞానం వస్తుంది. కాబట్టి జీవితం ఎలా జీవించాలో తెలిపేది. అంటే భగవద్గీత ఏం చెప్తుందంటే, బ్రతుకు వేరు నాయన, జీవించడం వేరు నాయన అంటాం. అంటే ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేరు, ఆర్ట్ ఆఫ్ లీవింగ్ వేరు. మనం ఏదో రక ప్రాపంచిక వ్యవహారాలు మునిగిపోయి తెలివితేటలతో బ్రతకడం నేర్చుకుంటాం. అది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే త్యాగ బుద్ధి ఉండాలన్నమాట. ఏది నాది కాదు, నేను ఇక్కడ నిమిత్త మాత్రుడిని, ఇక్కడ శాశ్వతుని కాను, నిత్యానిత్య వివేకం తెలుసుకోవడమే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న కొటేషన్ ఉందన్నమాట. ఇక్కడ లైఫ్ బ్రతకడం వేరు, జీవించడం వేరు అన్నాను కదా, దాన్ని చూడండి. లైఫ్ ఈజ్ ఎ చాయిస్ బిట్వీన్ ఏజింగ్ అండ్ గ్రోయింగ్. ఏజింగ్ యాడ్స్ ఇయర్స్ టు లైఫ్ అండ్ గ్రోయింగ్ యాడ్స్ లైఫ్ టు ఇయర్స్. సో లివ్ యువర్ లైఫ్ అండ్ ఫర్గెట్ యువర్ ఏజ్. అది అంటే వయసు రావడం వేరు, ఎదగడం వేరు. అంటే పెద్దవాళ్ళు అవ్వడం వేరు వయసు రీత్యా, కానీ జ్ఞానరీత్యా పెరగడం వేరన్నమాట. ఈ ఏజ్ ఏం చేస్తుందంటే లైఫ్కి, జీవితానికి సంవత్సరాలను యాడ్ చేస్తుంది. కానీ ఇది ఇది జీవించడం ఏం చేస్తుందంటే సంవత్సరాలకి ఒక రకమైన లైఫ్ని, ఒక రకమైన కాంతిని యాడ్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఈ విధంగా తెలుసుకున్నప్పుడు మనం కొంతమందికి కృతజ్ఞత తెలియాలి. ఈ గీతా మకరందం మనకి అందినందుకు చేయాలి. ఇక్కడ చూడండి, మనకి ఇది భగవద్గీత ఏం చెప్తుందంటే సుఖము, సంతోషము, ఆనందము. ఈ గతంలో చెప్పే ఉంటాను. సుఖము, సంతోషము, ఆనందంలో మనకు ఆనంద ప్రాప్తి అవుతుంది. సుఖము శరీరానికి సంబంధించింది, సంతోషం మనస్సుకు సంబంధించింది, ఆనందము ఆత్మకు సంబంధించింది అన్నమాట. మీరు చక్కని ఏసీలో కూర్చున్నారు, అది నీకు సుఖం కలిగిస్తుంది దేహానికి. సారీ. అలాగే ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక చోటుకి వెళ్ళి ఒక మిఠాయి కొనుక్కొని తిన్నారు, మీరే తిన్నారు. తిన్న తర్వాత ఏమైందంటే నాకు హాయి అనిపించింది, మనసుకి, దేహానికి కొంచెం సుఖం ఇచ్చింది అనమాట. మీరు ఇక్కడ సుఖాన్ని త్యాగం చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇంటికి కొంచెం తీసుకెళ్తారు మీ పిల్లలకి. అంటే ఇక్కడ సుఖాన్ని త్యాగం చేస్తారు. అక్కడ ఏంటంటే మీ మనస్సుకు సంతోషం కలుగుతుంది. ముందు దేహానికి సంతోషం కలిగింది, తర్వాత మీ మనసుకు సంతోషం కలిగింది అనమాట. ఈ సుఖము, మనసు, సంతోషం అంటే సుఖాన్ని త్యాగం చేస్తే మీకు సంతోషం వస్తుంది అనమాట. ఈ సంతోషాన్ని కూడా కొంత మీరు త్యాగం చేస్తేనే మీకు ఆత్మతృప్తి వస్తుంది. మీరు మీ పిల్లలకి పెట్టినప్పుడు ఆ మిఠాయిని కొంత పక్క ఇంట్లో కొనుక్కోలేని వాడు, పక్క ఇంటి వాడికి కొంత మిఠాయి మీరు పెట్టారనుకోండి, అప్పుడు మీకు వచ్చేది ఆత్మానందం. అంటే సుఖము శరీరానికి సంబంధించింది, సంతోషం మనసుకు సంబంధించింది, ఆనందము, ఆత్మానందము ఆత్మకు సంబంధించినంత. ఈ విధముగా సుఖము, సంతోషము, ఆనందం అనేటికి వివరణ మనకి చక్కగా భగవద్గీతలో దొరుకుతుంది. మనకి ఆత్మానందం లభిస్తుంది అన్నమాట మనకి. అయితే ఇక్కడ ఒక నెట్లో ఒక కథ చదివాను నేను. ఆత్మానందం ఎలా ఉంటుందంటే, ఫాలిన్ ఫ్లవర్స్ అని ఒక కథ చదివానంట. ఫాలిన్ ఫ్లవర్స్ అంటే పైకి రాలిన పువ్వులు అనమాట. ఒక కుర్రవాడు రోజు వాకింగ్ పరిగెడుతుంటాడు, గమనిస్తుంటాడు. ఒక వృద్ధుడు రోజు రాలిపోయిన పువ్వులనే ఏరుతుంటాడు. చెట్టు నిండా పువ్వులు ఉంటాయి, అందరూ అవి కోసుకుంటారు. ఇతను రాలిన పువ్వులనే ఏరుతున్నారు. ఉండబట్టలేక 4 రోజుల తర్వాత అడిగాడు, అంకుల్ మీరు ఎందుకు రాలిన పువ్వులు ఏరుకుంటారు? పువ్వులు ఉన్నాయి కదా, అందరూ కోసుకోగా మిగిలినవి ఉన్నాయి కదా అంటే, ఆయన అన్నాడు, అవన్నీ వాళ్ళు భగవంతుని పాదాలకు చేరుస్తారు నాయన, కానీ ఈ పువ్వులను భగవంతుడి పాదాల దగ్గర ఎవరు చేరుస్తారు? ఈ పువ్వుల్ని ఎవరు చేరుస్తారు? ఇట్లా చాలా మంది ఉంటారు. కాబట్టి మనం ఏదో అయితే మీరు ఇక్కడ ఈ గార్డెన్‌లో ఉన్న పువ్వులన్నీ ఏరగలరంటే అలా కాదు. మన శక్తి వంచన లేకుండా ఏదో ఏరుతాం కొన్ని. మన ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే మనకి ఆత్మశాంతి కలుగుతుంది నాయన అని చెప్పేసి, నువ్వు నాకింతంతా చెప్పడం కాదు. నువ్వు ఒకసారి చేసి కొన్ని పువ్వులు, రాలిన పువ్వులు ఏరుకెళ్ళి తీసుకురమ్మా, మా అమ్మగారు ఒప్పుకోరన్నాడు. అలా కాదు, నువ్వు మీ అమ్మగారు చూడకుండా కొంచెం రాలిన పువ్వులు వేరుకెళ్ళి మీ ఇంట్లో పూజా మందిరంలో దేవుడి పాదాల దగ్గర పెట్టు అన్నాడు. ఆ కుర్రాడు అలాగే 2, 3 రోజులు పెట్టిన తర్వాత ఆ కుర్రోడిలో ఒక రకమైన ఆనందం, ఆత్మానందం వచ్చిందనమాట. నేను కూడా ఒక సత్కార్యం చేస్తున్నాను, ఈ రాలిన పువ్వుల్ని భగవంతుని పాదాలకి చేర్చగలిగాను అని అమితమైన ఆనందాన్ని అనుభవించాడనమాట ఆయన. కాబట్టి మనము ఈ గీత మనకు అందినందుకు మనం కొంతమందికి కృతజ్ఞతలు తెలియజేయాలన్నమాట. ఎవరికి అనంటే కృతజ్ఞతలు.
కృతజ్ఞతా భావం లేనప్పుడు మన ఆధ్యాత్మిక పదంలో ముందుకి కొనసాగలేము మనం అనమాట. ఈ కృతజ్ఞతా భావము, అసూయ, అహంకారాలను విడనాడాలి. కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోవాలి. ఎవరికంటే ఫస్ట్ మనం కృతజ్ఞత తెలియజేయాల్సింది ఏంటంటే, గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్మకు, తర్వాత గీతకు నిమిత్త మాత్రుడైన అర్జునునకు, గీతను ఛందోబద్ధమనర్చి ప్రకటించిన శ్రీ వేదవ్యాస మహర్షికి, గీతను లిఖించిన శ్రీ విఘ్నేశ్వరునకు, గీతను ఓం ప్రథమంగా ప్రచారమనర్చిన సంజయునకు, ఇవే కాకుండా గీత యొక్క తాళపత్ర గ్రంథములను కాలగర్భంలో చెడకుండా కాపాడి లోకానికి అందించిన పుణ్యాత్ములకు, తర్వాత గీత యొక్క సూక్ష్మ భావములను ప్రస్ఫుటమనర్చిన, అంటే వ్యాఖ్యానాలు, భాష్యాలు రాసి ప్రస్ఫుటమనర్చి మనకి స్పూన్ ఫీడింగ్ లాగా మనకు అందజేసిన భాష్యకారులకు, తర్వాత గీతను ఇంటింటికి చేయుచున్న గీతా ప్రచారకులకు. చూసారా, మనం గీత చదువుతున్నాం. గీత అనే మహత్తర రాజగ్రంథం మన చేతికి అందినందుకు మనం కృతజ్ఞత పరమాత్మకు చూపించాలి, అర్జునుడికి చూపించాలి, వేదవ్యాసుడికి చూపించాలి, విఘ్నేశ్వరుడికి చూపించాలి, సంజయుడికి చూపించాలి, అలాగే భాష్యకారులకు చూపించాలి. తర్వాత తాళపత్ర గ్రంథాలు కాపాడి మనకి ఈ రోజుకి ఈ భవిష్యత్ తరాలకు అందించిన పుణ్యాత్ములకి, అలాగే ఇంటింటికి వ్యాపింపజేసిన ప్రచారకులకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలన్నమాట. అయితే ఈ ధన్యవాదాలు తెలియజేయడం అందరం చేసేస్తాం, థ్యాంక్స్ అండి, లేకపోతే ధన్యవాదాలండి అని అంటాం. కానీ ఎలా రుణం తీర్చుకోవడం అనేది, మనం ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి, వాళ్ళ రుణాన్ని ఎలా తీర్చుకోవాలంటే, మనం ఎంతో రుణపడి ఉన్నాం కాబట్టి గీతను మనం ఏం చేయాలంటే శ్రద్ధాభక్తులతో పఠించాలి, పారాయణం చేయాలి. అందరి భావాలను చక్కగా అనుష్ఠించడం ద్వారా మాత్రమే వారి రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాము. అంటే పారాయణ చేయడం అందరూ చేసేస్తారు, భగవద్గీత పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ అందరూ పారాయణ చేసేస్తాం. కానీ అందులో ఉన్న సారాంశం ఎంతమంది పారాయణలు నమ్ముతున్నాము, అంటే పఠించడం వరకే మనం లిమిట్ అయిపోతున్నామా, పాటించడంలో కూడా ఏమన్నా ముందుకెళ్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఈ విధంగా గీత కంటండి ఈ 18 నామాలు ఉన్నాయి గీతకి. ఈ 18 నామాలను పఠిస్తే, వీటిని జపం చేస్తే వచ్చే పుణ్యం అనంతం అంట మనకి. అంటే చూడండి, వాళ్ళ పేర్లు కూడా అస్తవ్యస్తంగా పిల్లలకి పెట్టి పేర్లు కూడా ఎంత ఇదిగా ఉంటున్నాయంటే, అదే మోడర్నిటీ అనుకుంటున్నారు కానీ ఒక అర్థం ఉండదు, పర్థం ఉండదు అన్నమాట ఆ పేర్లకి. ఎంత చక్కని పేర్లు! ఈ గీతలో నుంచి ఒక పేరు తీసుకుని మనం పెట్టుకోవచ్చు అనమాట. గీతకి గీత అనే పేరుంది, గంగా అనే పేరుంది, గాయత్రి అనే పేరుంది, సీత అనే పేరుంది, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య, బ్రహ్మవల్లి, చూడండి ఎంత బాగున్నాయో, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్ధమాత్ర, చిదానంద, భవగ్ని. నేను ఒకసారి ఎక్కడో పాడుతీగా కార్యక్రమం చూస్తున్న ఒక పిల్ల చెప్పింది, మీ పేరేంటమ్మా అంటే భవగ్ని అని చెప్పింది. ఇది సుబ్రహ్మణ్యం గారు అడుగుతుంటే అనమాట. తర్వాత భ్రాంతినాశిని, వేదత్రయి, పర, అనంత, తత్వార్థ జ్ఞాన మంజరి, ఇటువంటి చక్కని పేర్లు ఉన్నాయన్నమాట గీతకి. అయితే ఈ 18 నామాల జపం సదా మనం ఎవడ నిశ్చల చిత్తంతో ఎవరైతే జపిస్తాడో, స్మరిస్తాడో, అతనికి జ్ఞాన సిద్ధి శీఘ్రంగా కలుగుతుంది అని చెప్పేసి జ్ఞానులు చెప్పిన మాటలు అన్నమాట ఇవి. అయితే భగవద్గీత మనకి ఏదో అప్రయత్నంగా మనకేదో గీతను బోధించేశాడు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడికి లోకానికి అందింది అనుకుంటాం కదండి. దీని వెనకాల ఎంత సాధన ఉందో మీరు చూడండి. మీరు 18 పురాణాలని, నవ వ్యాకరణాలని, 4 వేదాలని బాగుగా మధించి వ్యాసమునీంద్రుడు భారతాన్ని రచించాడు. 18 పురాణాలు, నవ వ్యాకరణాలు, 4 వేదాలు, వీటిని మదించేశాడు అనమాట. మదించేసే సారాన్ని భారతంగా మనకు అందిస్తే, అట్టి మహాభారతాన్ని కూడా మదించేసి గీతను తీసి శ్రీకృష్ణ పరమాత్మ దానిని అర్జునుని యొక్క ముఖమందు ప్రవేశపెట్టాడు. వ్యాస భగవాన్ అంత చేస్తే ఆ భారతాన్ని అంతా మదించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని గీత రూపంలో అర్జునుడికి, తద్వారా లోకానికి వచ్చిందనమాట. ఈ విధంగా ఇంత శ్రమ దీని వెనకాతలు ఉందన్నమాట. గీతా శ్లోక సంఖ్య మనం తీసుకుంటే, ఇది భీష్మ పర్వంలో 25 అధ్యాయం నుంచి 42 అధ్యాయం వరకు ఉంది. భీష్మ పర్వంలో శ్లోకాల సంఖ్య గురించి కూడా కాంట్రవర్సీ ఉంది. 745 శ్లోకాలని కొంతమంది అంటారు, 700 అంటారు. దానికి క్లారిటీ ఏంటంటే,
శ్రీకృష్ణుడు 620 శ్లోకాలు చెప్తే, అర్జునుడు 57 చెప్తే, సంజయుడు 67 చెప్తే, ధృతరాష్ట్రుడు 1 చెప్తే మొత్తం 745 అయితే ఇవాళ లభ్యమయ్యే మనకి 700 మాత్రమే. మరి 701 ఎందుకు వచ్చిందంటే 13వ అధ్యాయంలో అర్జునుడు ఒక క్వశ్చన్ వేస్తాడన్నమాట. ప్రకృతిం పురుషం చేయవా అని ఒక ప్రశ్న వేస్తాడు భగవంతుడికి. ఆ ప్రశ్న వేసినప్పుడు ఆ శ్లోకంతో కలుపుకొని 701 శ్లోకాలు అవుతున్నాయి. ఇప్పుడు మనకు దొరికేది ఏంటంటే 700 శ్లోకాలు ప్లస్ 13వ అధ్యాయంలో ఒక శ్లోకం కలిపి 701 శ్లోకమే అనుకోవాలి. ఈ గీతలోని ప్రతి శ్లోకము కూడా ఒక మహా మంత్రం కింద మనం భావించాలన్నమాట. అయితే గీత యొక్క అమోఘ శక్తికి కారణం ఏమిటి? చెప్పినవాడు ఎవరు? విన్నవాడు ఎవరు? వ్రాసినవాడు ఎవరు? అంటే ముగ్గురు కృష్ణులు రాశారంటండి. ముగ్గురు కృష్ణులు రాశారు. అంటే గీతను చెప్పినవాడు, వినినవాడు, వ్రాసినవాడు ముగ్గురు శ్రీకృష్ణులేనట. అది ఎలాగంటే 10వ అధ్యాయంలో విభూతి యోగంలో పాండవానాం ధనుంజయ అన్నాడు. అంటే నేను పాండవులలో ధనుంజయుడిని నేను అని అన్నాడంటే అర్జునుడు స్వయంగా కృష్ణుడే. అయితే పంచ పాండవులలో అర్జునుడు నేను అని అన్నాడు ఆయన. అంటే ఆయన వినినవాడు. ఇక వ్రాసిన వాడు ఎవడు? వ్యాస మహర్షి. ఆయన ఏమనుకున్నాడు? మునీనామప్యహం వ్యాస. అంటే మునులలో శ్రీ వేదవ్యాసుని అని పరమాత్మ స్వయంగా చెప్పారనమాట. ఈ విధంగా ఇద్దరు కృష్ణులు. ఇంకా మూడో కృష్ణుడు ఎవరయ్యా అంటే ఈ ప్రకారంగా అసలు కృష్ణుడు, తర్వాత అర్జునుడు, తర్వాత వ్యాస మహర్షి. ఈ ముగ్గురు కూడా ఈ ప్రకారంగా ముగ్గురు కృష్ణుల యొక్క దివ్య తపశ్శక్తిని ఏకీభవిస్తే మనకి మహత్తరమైన గ్రంథరాజం భగవద్గీత వచ్చిందనమాట. ఇకపోతే భగవద్గీతలో మీకున్నది అదృష్ట సంఖ్య 18 ఎలా వచ్చిందంటే అధ్యాయాల 18, మహాభారత యుద్ధం జరిగిన రోజులు 18, యుద్ధంలో సైనికుల సంఖ్య 18 అక్షోహిణీయులు, తర్వాత గ్రంథ పర్వాలు, మహాభారతం గ్రంథ పర్వాలు కూడా 18. ఈ విధంగా 18, 18, 18. ఈ 18 కూడా ఒక లెక్క ఉందన్నమాట. ఒక అక్షోహిణి అంటే 21,870 ఏనుగులైతే అది 2 + 1 + 8 + 7 0 మొత్తం 18 అవుతుంది. అలాగే రథాలు కూడా 21,870 అయితే అది కూడా కలిపితే 18 అవుతుంది. తర్వాత 65,610 గుర్రాలంటే 6 + 5 + 6 + 1 అది కూడా 18 అవుతుంది. తర్వాత 1,09,350 కాల్బలం అయితే అది కలిపినా సరే 18 అవుతుంది. ఈ విధంగా 18 అనేది ప్రధానమైన సంఖ్య. అయితే ఈ రోజుకి ఇప్పుడు మనం ఈ క్షణానికి ఈ సంవత్సరానికి మహాభారతం వచ్చి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఈ రోజుకి 5,164 సంవత్సరాలు అయింది. ఎలాగంటే ద్వాపరయుగం ఇంకా 38 సంవత్సరాలు ముగుస్తుందనగా గీత బోధించబడింది అనమాట. అంటే 1962 సంవత్సరానికి చరిత్రకారులు గణించింది ఏంటంటే 5,063 సంవత్సరాలు 1962 నాటికి అయితే అప్పుడు 5,000 కలియుగం స్టార్ట్ అయిన తర్వాత 5,063 సంవత్సరాలు అయితే ద్వాపరంలో 38 సంవత్సరాలు కలిపితే మనకి 5,101 సంవత్సరం అయితే తర్వాత 1962 నుంచి 2025 వరకు 63 సంవత్సరాలు కలిపితే మొత్తం 5,164 సంవత్సరాలు. ఇది ప్రామాణికమైన సంఖ్య అన్నమాట. ఈ విధంగా గీత అనేది భగవన్ నిర్మితం. ఇది మనం ఎవరో నిర్మించింది కాదు, భగవంతుడి చేత స్వయంగా నిర్మించబడినది గీత. అంటే ఈ విశ్వ వాంగ్మయంలో గీత అంతటి మహత్తర గ్రంథరాజు మరొకటి లేదు అని మనం బాగా గమనించాలన్నమాట. ఇది భగవన్ నిర్మితం అయితే తక్కిన సాహిత్యం అంతా కూడా మానవ నిర్మితం అన్నమాట మనకి. కాబట్టి మాయాంతర్గతుడు ఒక మానవునిచే నిర్మితమైన వస్తువు ఎక్కడ? మాయాతీతుడు భగవంతుని చేత సృజింపబడిన పదార్థం ఎక్కడ? కాబట్టి ఇది భగవన్ నిర్మితము. బోధించినది అవతారమూర్తి, వినినది అధికారమూర్తి, బోధించినది పరమాత్ముడు, వినినది మహాత్ముడు అన్నమాట. అంటే ఆయన 18వ అధ్యాయంలో 14వ శ్లోకంలో కూడా ఉంటాడు, పార్థస్య చ మహాత్మనః అని. అంటే బోధించినది పురుషోత్తముడు, వినినది నరోత్తముడు అన్నమాట. ఈ ప్రకారంగా అద్భుత పటిమ కల గురు శిష్యుల సమ్మేళనం ద్వారా ఆవిర్భవించినది కాబట్టి ఇది గీత అమరవాణి అని మనం గుర్తించాలి. కాబట్టి ఈ శ్రీకృష్ణార్జుల యొక్క అలౌకిక సంవాదాన్ని ఏం చేశాడు వేదవ్యాస మహర్షి?
పురాణముని ఆయన ఏం చేశాడు? ఛందోబద్ధమనర్చి అపార కరుణతో లోకానికి ప్రసాదించాడు. ఇంతమంది శ్రమ ఫలితాన్ని మనం ఈ రోజున చదువుతున్నాం. అయితే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ 2 గానాలు చేశాడు మొత్తం తన జీవితంలో. ఒకటి మురళీగానం, 2 గీతాగానం అన్నమాట. మురళీగానము, గీతాగానము. మురళీగాన మాధుర్యమును గోపికలు పూర్తిగా ఆస్వాదించారు. అది శ్రవణానందం అన్నమాట. తర్వాత ఆ మురళీగానం ఎటువంటిదో మనకు తెలియదు. కానీ దాన్ని మించిన 2వ గానం మట్టికి మన వంతు వచ్చి పడింది. అది ఏ గీతాగానము అన్నమాట. అంటే భగవంతుని హృదయమే గీత అని నిస్సంశయముగా మనం చెప్పుకోవచ్చు. ఇది సర్వజనోపయోగం అండి. అంటే ఏంటంటే ఒక కాలానికి గాని, ఒక దేశమునకు గాని, ఒక మతానికి గాని, ఒక జాతికి గాని సంబంధించింది కాదు. యూనివర్సల్ స్క్రిప్చర్ అన్నమాట ఇది. కాబట్టి ఇది సార్వజనీన, సార్వభౌమ, సార్వకాలీన, సత్య, శివ, సుందర భగవద్వాణిగా మనం గుర్తించాలన్నమాట. సర్వశాస్త్రాలు సారం అన్నమాట ఇది. సర్వధర్మాలు సమన్వయ క్షేత్రం అన్నమాట ఇది. ఒక ప్రసిద్ధ భాష్యకారుడు అంటాడు, ఇది భగవద్గీత సమస్త ధర్మాలకు నిఘంటువు లాంటిది అనమాట. అంటే డిక్షనరీ లాంటిది. విశ్వమత గ్రంథము, యూనివర్సల్ స్క్రిప్చర్, యూనివర్సల్ గాస్పెల్ అంటే సువార్త అంటే వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట భగవద్గీతలో. బైబిల్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాడు ఆయన. హిందూ అయినా సరే బైబిల్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాడు. అంటే బైబిల్కి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసండి మీకు? బైబిల్కి వాళ్ళు ఇచ్చింది క్రిస్టియన్స్ బైబిల్ BIBLE అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ అంటే బైబిల్ కూడా చెప్పేది అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. అంటే ఈ జన్మ సార్థకత మనం చేసుకోవాలంటే తెలుసుకోవాల్సిన కొన్ని ఫండమెంటల్స్, ప్రాథమిక సూత్రాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది బైబిల్ లాంటి, బైబిల్ ఆఫ్ హ్యుమానిటీ, మానవత్వానికి బైబిల్ లాంటిది అన్నమాట ఇది. బైబిల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ అనేది దాని యొక్క ఎక్రోనిమ్ అన్నమాట. అయితే మనకి ఎన్నో గీతలు ఉన్నాయి ప్రపంచంలో, ఎన్నో గీతలు ఉన్నాయి. ఆ గీతల్లో ఎన్ని ఉన్నా భగవద్గీత గీతా సరోజం అన్నారు దీన్ని. గీతా సరోజం అంటే సరస్సులో ఎన్నో పుడతాయి, ఆకులు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, ఎంతో ఏ ఉంటాయి, ఎన్నో వేరే పువ్వులు కూడా ఉండొచ్చు. కానీ ఆ సరస్సులో పుట్టిన కమలాన్ని మాత్రమే సరోజం అంటే సర ప్లస్ అజము, సరస్సు నుంచి అజ అంటే పుట్టినది అనమాట. మరి కమలాన్నే సరోజం ఎందుకంటారు? మరి మిగిలిన చాలా పుడుతున్నాయి కదా అంటే కమలానికి ఉండే ప్రాధాన్యత అది. ఇప్పుడు అరటి చెట్టు ఉంది, అన్ని పార్ట్లు ఉపయోగిస్తారు, దాంట్లోని భాగాలన్నీ ఏదో రకంగా ఉపయోగిస్తారు. వాళ్ళ యూజ్ అండ్ త్రో ప్లేట్స్ కూడా తయారు చేస్తున్నారు అరటి నారుతో, దీని దుప్పలతో. కానీ దాని ప్రధానమైన ఉద్దేశం అరటి పండులే అనమాట. అలాగే గీత అనేది ఏంటంటే, గీత యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది అని అంటే, అష్టావక్ర గీత ఉంది, అవధూత గీత ఉంది, రుభగీత ఉంది, బ్రహ్మగీత ఉంది, వశిష్ఠ గీత, గణేష గీత, హనుమద్గీత, పరాశర గీత, హరిత గీత, శివగీత, హంసగీత, భిక్షుగీత, కపిల గీత, దేవి గీత. ఇన్ని గీతలు ఉన్న భగవద్గీత యొక్క లెవెలే వేరు, భగవద్గీత యొక్క స్థాయే వేరు అనమాట. అయితే హనుమద్గీత ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది. హనుమంతుడు కూడా గీత రాశాడు. అంటే ఆయన కృష్ణుడు పార్థుడికి బోధిస్తున్నప్పుడు జెండాపై కపిరాజు పైనుంచి విన్నాడు అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కిందకు తుమ్మికి కృష్ణ పరమాత్మకి పాదాభివందనం చేసి, స్వామి, నీకు నా రాముడికి తేడా లేదు, కానీ నేను ఒక అపరాధం చేశాను. మీరు చెప్తుంటే నేను పైనుండి విన్నాను. శిష్యుడి కింద కూర్చోవాలి కదా, గురువు పై స్థానంలో ఉండాలి కదా, నేను కింద పైనుండి విన్నాను, కాబట్టి నన్ను క్షమించండి అని అంటే, తప్పులేదు హనుమంత, నువ్వు పైన ఉద్దేశం వేరుంది కదా, దానికి నేనేం దాని గురించి అంజలా భావించట్లేదంటే, అలా లేదు, నా మనస్సు చాలా పశ్చాత్తాపం పొందుతుంది, కాబట్టి గురుద్రోహం చేసిన వాడు పిశాచి పుట్టాలి, కాబట్టి పిశాచి జన్మ ఎత్తానని ఆయన పిశాచి జన్మ ఎత్తి పిశాచుల్లో కలిసిపోయి వాళ్ళ జీవన స్థితిగతులను పరిశీలించి వాళ్ళను ఉద్ధరించడానికి ఆయన పిశాచ గీత రాసి ఆయన యొక్క పాపాన్ని పశ్చాత్తాపం చెంది పాపాన్ని నుంచి విముక్తుడయ్యానమాట. ఆ విధంగా హనుమద్గీత ఆవిర్భావం జరిగిందనమాట. కాబట్టి మనం ఏదేదో అనుకుంటామంటే భగవద్గీతను మనం సరిగా స్టడీ చేస్తున్నామో లేదో తెలియదు, కానీ పఠించడం వరకు సరిపోతుందండి. ఎంతసేపు పారాయణలే తప్ప దాంట్లో ఒక అర్థమన్నా మనం తెలుసుకుంటున్నామంటే, అర్థం తెలుసుకుని చదివితే అదొక ఆనందం. కానీ అర్థం తెలుసుకోగలిగిన స్థాయి ఉన్న వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారా లేదా అనేది ఒక ప్రశ్న అన్నమాట. మనకంటే ఎడ్విన్ ఆర్నాల్డ్ అని ఉన్నాడు, మహనీయుడు.
ఆయన బ్రిటిషర్. ఆయన ఏమన్నాడు తెలుసండి, 18 అధ్యాయాలు సమగ్రంగా చదివి ఆంగ్ల భాషలో పద్య రూపంలో రాసి దానికి ఇది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అని పేరు పెట్టాడు. సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అని పేరు పెట్టాడు. 18 అధ్యాయాలు చదివి ఆంగ్ల భాషలో పద్య రూపంలో రాశాడు అన్నమాట మహనీయుడు. దివ్య గీతం అని పేరు పెట్టాడు అన్నమాట తెలుగులో దానికి. గీత యొక్క ఔన్నత్యాన్ని గురించి రాసేయడం సరిపోలేదండి. గీత యొక్క ఔన్నత్యాన్ని పలికాడంటే ఎంత ఆయన దాన్ని జీర్ణం చేసుకున్నాడో చూడండి. భారతదేశం యొక్క ఈ సర్వప్రియ కావ్యం భారతదేశంలో అందరికీ ఇష్టమైన కావ్యము అది మరియు దార్శనిక గ్రంథము లేనిచో ఆంగ్ల సాహిత్యం అసంపూర్ణముగానే ఉండేది అన్నాడు. అంటే ఆ బ్రిటిష్ లైబ్రరీస్ లో భగవద్గీత పెట్టించి మా ఆంగ్ల సాహిత్యంలో భగవద్గీత లేకపోతే మా ఆంగ్ల సాహిత్యానికి అంత పరిపూర్ణత రాదు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాను అనమాట. ఆంగ్ల భాష యందు లేక ఈ విధంగా అంటే ఆయన ఉదాహరణ చెప్పాను. అంతేగాని ఆంగ్ల భాష ఎందే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రముఖ భాషల్లో కూడా అది ట్రాన్స్లేట్ అయ్యిందనమాట. ఇది కాకుండా ప్రస్థాన త్రయంలో కూడా గీత ఉన్నది. ప్రస్థాన త్రయంలో ప్రస్థానము అంటే ఏంటంటే చరించవలసిన మార్గము. అంటే మన జీవన నౌకని తీరము చేర్చే ఉపకరణం లాంటిది అనమాట అది ప్రస్థానం. ఈ ప్రస్థానం అంటే చరించవలసిన ధర్మ మార్గము. దాని ద్వారా చరిస్తే మనము జన్మ సార్థకత మనకి అవుతుంది. అయితే ఈ ప్రస్థాన త్రయం అంటే ఈ మూడు అంటే ఉపనిషత్తులు, దశోపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఈ మూడుని కలిసి ప్రస్థాన త్రయం అంటాం అనమాట. అంటే ప్రస్థాన త్రయం యొక్క పరిచయం కానీ మనకు లేదనుకోండి, పరమార్థ తత్వం మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి బోధపడదు. అయితే ఇక్కడ ఇంకో ప్రామాణికమైన మాట మనం తీసుకుంటాం. ఎవరు ఎన్ని చెప్పినా శంకర భగవత్పాదులు గీతా ప్రశస్తి గురించి ఏం చెప్పారో తెలుసండి? అదొక అథెంటిసిటీ ఉన్న మాట అనమాట. అది ప్రమాణీకరణం అనమాట. అది ప్రామాణికతను సంతరించుకున్నది, విశ్వసనీయత కొటేషన్ అది. కాబట్టి అది ఏమన్నాడంటే, భగవద్గీత కించిదధీత గంగాజల లవకణికా పీత సకృదపియేన మురారి సమర్శ తస్య కరోతి యమోపి చర్చాం. భగవద్గీత కించిదధీత అంటే ఫస్ట్ పాయింట్ ఏమన్నాడంటే, భగవద్గీతను ఒకంత అధ్యయనం చేసినను గంగాజల లవకణికా పీత గంగాజలమును కొద్దిగా తాగినను విష్ణు భగవానుని ఒకసారి పూజించినను ఇక యముడు వారి చెంతకు పోనేరడు. ఇది శంకర భగవత్పాదులు చెప్పారంటే ఇంకా అథారిటీ అటువంటి దీనికి ఇచ్చిన స్టేట్మెంట్ మనకు దొరకదు. కాబట్టి మనం దాన్ని ఆమోదించాల్సిందే. మనం ఆమోదించేది అది సర్వ ప్రపంచ వాంగ్మయమే ఆమోదించింది దాన్ని. కాబట్టి గీతపై మన పూర్ణ విశ్వాసం ఉంచి అందులో సత్యాలను అనుష్ఠించాలి. నిరతిశయానందము ఈ జన్మయందే అనుభవించుటకు మనము అంటే అలౌకికమైన ఆనందాన్ని అనుభవించడానికి ఈ జన్మయందే మనము కంకణబద్ధులు కావాలి అని శంకరులు చెప్తారన్నమాట. అంటే ఇక్కడ భగవద్గీత చదవడానికి గంగాజలం సేవించడానికి లింక్ ఏంటంటే అంతరార్థం, భగవద్గీత చదివిన తర్వాత గంగాజలం కాస్త సేవించని శంకరులు అన్నారు. అంటే ఇక్కడ గంగాజలం అంటే జ్ఞాన గంగాజలము అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గంగా అంటే దాని అర్థం అజ్ఞానము. అంటే భగవద్గీతను చదవడమే కాదు, కొంచెమైనా అందులో కొద్దిగా చదువు, కొద్దిగా జ్ఞానాన్ని సముపార్జించు అని చెప్పడం అనమాట. ఇది జ్ఞాన గంగా. గంగా అంటేనే జ్ఞానం అనమాట. అంటే గంగా అనే పదం జ్ఞానము ఈజ్ ఈక్వల్ అంటే జ్ఞానము. అంటే గం అంటే మూలాధారము, గ అంటే సహస్రానికి చేర్చే జ్ఞానం. అంటే మూలాధారం నుంచి అట్టడుగు స్థాయి నుంచి సహస్రానికి చేర్చే జ్ఞానమే భగవద్గీత. కాబట్టి ఇది గం అంటే మూలాధారము, గ అంటే సహస్రానికి చేర్చే జ్ఞానము. కాబట్టి అదే గంగ, దాన్ని ఎటు నుంచి తిప్పినా గంగా అని వస్తుంది అనమాట. కాబట్టి ఈ గంగా భగవద్గీత చదవాలి, గంగాజలం కాస్త సేవించాలంటే అందులో ఉన్న జ్ఞాన గంగాని మనం కొంత స్వీకరించాలి. ఎటువంటి జ్ఞానాన్ని స్వీకరించాలి? మూలాధారం నుంచి అట్టడుగు స్థాయి నుంచి సహస్రారం వరకు చేరే వరకు ఇన్ని చక్రాలు దాటుకుని అజ్ఞాచక్రం కూడా దాటుకుని సహస్రారంకి వెళ్ళినప్పుడు మనకి ఈ భగవద్గీత యొక్క పఠనం వల్లే ఇది సాధ్యమవుతుంది అని చెప్పిన తర్వాత మీకు
గకార చతుష్టయం అని 4 ఉంటాయంట. అంటే గంగా, గీత, గంగా, గోవిందుడు, గాయత్రి. ఈ గకార చతుష్టయంలో గీతను మొట్టమొదటి పెట్టారు శంకరాచార్యుల వారు అన్నమాట. ఇది మనం గకార చతుష్టయాన్ని లో గీతనే మొట్టమొదట ఉదహరించారనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు 3 చెప్పుకున్నాం మనం. భగవద్గీత చదువు, గంగా జలాన్ని సేవించు, మురారిని అర్చించు. మురారిని అర్చించడం ఏంటండి? మురారిని అర్చించు అంటే మురారి అనే రాక్షసుడు, మురారి అంటే మురా అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకి మురారి అని పేరు వచ్చింది అనమాట. అంటే మురారిని కీర్తించు అంటే అసలు ముర అనే రాక్షసుడు మనలోనే ఉన్నాడు కాబట్టి వాడిని మనమే సంహారం చేసుకుంటూ ఉండాలి. అంటే సాధనా సత్సంగం ఉండాలి మనకి. ఆలోచనల పవిత్రీకరణ ఎప్పుడు జరుగుతుందంటే మనలో మురారి అనే రాక్షసుడు చనిపోవాలి అంటే, సంహరించేయాలంటే మనం జ్ఞాన గంగలో మనం ఓలలాడాలి. జ్ఞాన గంగలో మనం ఒక బొట్టైన మనము ఆస్వాదించాలి అని చెప్పాడు. ఇది మురారిని అర్చించడం అంటే. అయితే మనలోనే ముర అనే రాక్షసుడు ఉన్నాడు కాబట్టి వాడిని మనమే సంహారం చేసుకోవాలంటే గీతా పఠనం తప్ప మనకి దారి లేదు. అయితే గీతా పాఠకులకి కొన్ని సమస్యలు, చాలా ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకి అది కొంచెం సహేతుకమైన ప్రశ్నలు కాదు. కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే వితండవాదం చేసి ఉంటాయి. కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే సహేతుకం. వాటికి కొంచెం ఆన్సర్ చెప్పాలి అనేది. ఇప్పుడు అదేదో అంటారు కదా, అది పరిప్రశ్నేనని. ఆ పరిప్రశ్నలు వేసేవాడు కొంతమంది ఉంటారు. అయితే ఎలాగంటే ఇంత స్వల్ప సమయములో అంత పెద్ద గీతని శ్రీకృష్ణుడు ఎలా బోధించాడు అని అంటారు. నిజమే, అందరికీ వచ్చే సామాన్యమైన సందేహము. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడికి మనకి తేడా లేదండి. ఆయన ఎవరు? ఆయన చేయలేని పని ప్రపంచంలో ఏదైనా ఉంటుందా? ఉండదే. అఘటిత ఘటనా సమృద్ధుడు ఆయన. మాయాధీశుడు, మాయని అధీనంలో పెట్టుకున్నవాళ్ళు. మనము మాయలతో మోహింపబడ్డ వాళ్ళం అన్నమాట. కాబట్టి మాయాధీశుడైన వాడు తన యోగ మాయచే గొప్ప గొప్ప లీలలను గురించి లోకమును ఆశ్చర్యమును ముంచివేయగలిగిన సమర్థుడు అనమాట. అట్టి వారికి అటువంటి మాయాధీశుడు. ఆయనేమో అఘటిత ఘటనా ప్రవీణుడు. ఆయన సర్వేశ్వరుడికి వీలు కాని ఏముందండి? ఆయన మహాత్ములు కూడా చూడండి, మహాత్ములు కూడా పెద్ద మహాత్ములు కూర్చుంటే స్పీచ్లెస్ మెసేజెస్ వెళ్ళిపోతాయి అనమాట. ఒక క్షణంలోనే జ్ఞానబోధ పూర్తి అయిపోతుంది అనమాట. కాబట్టి అటువంటిప్పుడు ఆయనకేమి అసాధ్యం అండి? శ్రీకృష్ణ భగవానుడికి పోతను వధించలేదా? ఆయన కాళీయమర్దనం చేయలేదా? జరాసంధుడిని చంపలేదా? ఇవన్నీ చిన్న వయసులో చేయలేదా? గోవర్ధనగిరి ఒక్కవేళ ఎత్తలేదా? కాబట్టి సంశయాత్మ వినశ్యతి. ఇటువంటి సంశయాలు పెట్టుకుంటే మనము భగవంతుడి యొక్క సమర్థతని శంకించిన వాళ్ళము అవుతాం అన్నమాట. అయితే ఇది ఒక ఆన్సర్. యుద్ధ సమయాన్న భగవంతుడు కొంచెం సూత్రప్రాయంగా కొన్ని ధర్మాలను బోధించుంటాడు అర్జునుడికి. సూత్రప్రాయంగా అంటే జ్ఞాన ప్రసరణ జరిగి ఉంటది అనమాట. కానీ దాన్ని వేదవ్యాసుడు ఏం చేసి ఉంటాడంటే తదుపరి చందోబద్ధమనర్చి విస్తార గ్రంథముగా రూపొందించి ఉండవచ్చునని పండితుల అభిప్రాయం. ఈ రెండు కూడా మనం అంగీకరించవలసినవి అన్నమాట. అయితే యుద్ధ ప్రారంభంలో ఇంకో 3వ సమాధానం. యుద్ధ ప్రారంభంలో కొన్ని అడ్జస్ట్మెంట్స్, సర్దుబాట్లు ఉంటాయి అన్నమాట. ఇరు సేనలు మోహరించి ఉన్నప్పుడు ధర్మరాజు ఏం చేశాడు? పాదచారి అయిపోయి ద్రోణుడి దగ్గరికి, కృపాచార్య దగ్గరికి, భీష్ముడి దగ్గరికి పాద నమస్కారాలు చేయడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు వెనక సోదరులు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత వెళ్ళినోడు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుని ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. ఎవరైనా సరే మా పాండవుల ధర్మం అనుకుంటే కౌరవుల పక్క నుంచి మా వరకు మా పక్షాన్ని పోరాడొచ్చు, వాళ్ళందరికీ మేము సాదర స్వాగతం పలుకుతాం అని చెప్తాడు. యూయుత్సుడు అనేవాడు వస్తాడు. అది వేరే సంగతి. దీనికి కొంత టైం తీసుకుంటది కదండి మనకి ఇదంతా జరుగుతున్నప్పుడు. అయితే ఇంకొక కారణం ఏంటంటే ఈ విధంగా దీనికోసం కొంత సమయము వెచ్చించబడి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో గీతను బోధించడానికి పెద్ద సమస్య ఏమీ కాదు శ్రీకృష్ణ పరమాత్మకి అని చెప్పి ఫస్ట్ డే అడ్జస్ట్మెంట్స్ లో ఇది జరిగి ఉంటుంది. తర్వాత యుద్ధ నీతిని అనుసరించి నిరాయుధుడై ఉన్నవాడిని కానీ, శోకతప్త హృదయుడని ఉన్నవాడిని కానీ వధించకూడదని యుద్ధ నీతి ఉంటుందని. యుద్ధ నీతి. మరి అర్జునుడు ఏమయ్యాడు? అస్త్ర సన్యాసం చేసేసి
గాంధీవాన్ని కూడా విసిరేసి శోకతప్త హృదయంతో అలాగా చతికిల పడిపోయి ఉంటే, సర్వోత్తమ ధనుర్ధారి అయిన అర్జునుడు అసలు కౌరవుల యొక్క దృష్టి అంతా అర్జునుడి యొక్క పరాక్రమం మీద ఉంటుందంట. అర్జునుడు లేకపోతే యుద్ధమే లేదు. కానీ అటువంటి అర్జునుడు శోకతప్త హృదయంతో నిరాయుధుడైపోయి కూర్చున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎలా యుద్ధం చేస్తారు? కాబట్టి మళ్ళీ గీతను పూజించి మళ్ళీ ఆయన తెప్పరిల్లే వరకు కూడా ఆ వ్యవధిలో ఆయన అర్జునుని మళ్ళీ కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడం కోసం ఆ గీతాబోధ జరిగింది. ఈ టైంలో జరిగి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ తక్కువ వ్యవధిలో గీతను బోధించారు అన్నటికి చాలా సమాధానాలు ఉన్నాయి. ఈ మటికి కొంచెం నాకు నచ్చిన సమాధానాలు తీసుకున్నాను అన్నమాట. కాకపోతే గీత పైన చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయండి. ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నా సరే, ఎంతమంది భాష్యకారులు రాసినా సరే, ఆదిశంకరాచార్యులు అంటారు, అర్జునుడికి ఎందుకు బోధించాలంటే చెప్పాడు కదా, అర్జునుడు సర్వోత్తమ ధనుర్ధారి, తర్వాత ధర్మాధర్మాలు తెలిసిన వాడు, నిత్యానిత్య వివేకం, అది విషాద యోగంలో తెలుస్తుంది మనకి. నిత్యానిత్యం యొక్క విచారణ బాగా తెలుసు, ఏది నిత్యము ఏది అనిత్యము అని అర్జునుడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఆయనంత నీతిజ్ఞుడు ఎవరు లేరంట. అంతకంటే సమర్థుడు లేడు అని చెప్తూ పాండవానాం ధనంజయ అన్నాడు కదా, పాండవులలో అర్జునుడు నేనన్నాడు. కాబట్టి కృష్ణుడికే బోధించాడు, ఆయన స్థాయి అతడు ఉంది కాబట్టి. లేకపోతే గీతా వ్యాఖ్యానాల్లో ప్రామాణికమైనది ఏంటంటే అందరూ ఆమోదయోగ్యంగా తీసుకున్నది ఆది శంకరాచార్య భాష్యం మాత్రమే ప్రముఖమైనది. ఇంకా చాలా ఉన్నాయి కానీ చాలా ఎన్ని భాష్యాలు ఉన్నా సరే ఆది శంకరాచార్యని ఆధారంగా తీసుకుని ఆయనను ఉదహరించని భాష్యకారుడు లేడు. తర్వాత అన్ని ఇళ్లలో కూడా భగవద్గీత ఉండాలన్నమాట. గీత మహత్యం ఎలాంటిదంటే, భగవంతుని దర్శించడానికి ఆలయానికి వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలి, కానీ గీత మన గృహంలో ఉంటేనంటండి గృహమే దేవాలయం అవుతుంది అని చెప్తారన్నమాట. గోవిందుడు గీతలోనే ఉన్నందున గోవింద మందిరం అవుతుంది అని. అంటే ధరణి అడిగిందంట, నీ చిరునామా ఎక్కడ అని ధరణీపతిని. అంటే భూదేవి శ్రీ మహావిష్ణువుని అడిగింది, నీ చిరునామా ఎక్కడని. అంటే అమ్మ అడిగితే అయ్య చెప్పిన సమాధానం, గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం. అంటే నేను గీతను ఆశ్రయించుకుని ఉంటాను ధరణి, గీతే నా నివాస స్థానము అని చెప్పాడు. అంటే భర్త భార్యకి చెప్పాడనమాట. అడిగింది ధరణి కాబట్టి తన చిరునామాని ఈ విధంగా చక్కగా చెప్పాడు. ఇదేమి నేను చెప్పింది కాదు, ఇంకొక వరాహ పురాణంలో ఉన్న స్టేట్మెంట్ అన్నమాట. అంటే భూదేవి ప్రశ్నించిందంటే భూలోకవాసులందరి పక్షాన ప్రశ్నించింది అని మనం తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా భూదేవికి శ్రీ మహావిష్ణువు తన చిరునామాని అందించాడు. కాబట్టి గీత మన ఇంట్లో ఉంటే సంక్షిప్తంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గీత మన ఇంట్లో ఉండడం కాదు, పూజలు చేయడం కాదు, గీత యొక్క సారాంశాన్ని మనం ఆచరణలో పెట్టాలి. దాని యొక్క సారాంశాన్ని మనం బాగా తెలుసుకోవాలి. మన ఇంటికి రమ్మని అచ్యుతుని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. మనందరం అచ్యుతుని ఇంటిలోనే ఆనందంగా ఉండాలి అనుకుంటే మన గీతని పఠనం చేసి పారాయణం చేసి పారాయణలము కావాలి. అన్నీ కాకపోయినా కొన్ని అయినా ఆమోదయోగ్యమైన నీ శక్తి మేరకు చేయాలి. అయితే ఇక్కడ ఎలా ఉంటాయి అంటేనండి, గీత చదివేశామండి, గీత చదివితే పారాయణ చేసే పని అయిపోతుందనే ఇదిలోనే ఉన్నాం కానండి, మనకు వైరాగ్యాలు చాలా ఎక్కువ. పురాణ వైరాగ్యం, కాసేపు ఉపన్యాసం వినగానే చెల్లించిపోతాం, ఇంటికి వెళ్ళిన జాగ్రత్తగా ఉండాలనుకుంటాం, దారిలోనే వదిలేస్తాం మనం. పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం తెలిసిందే. అంటే శ్మశాన వైరాగ్యం చూసి అనుకుంటాం, ఇంకెందుకు ఈ బ్రతుకు, రేపొద్దున కూడా మనం వెళ్ళిపోయే వాళ్ళమే కదా అనుకుంటాం, కానీ వెళ్ళేవాడు ఒక్కడు కూడా వీడి కోసం వెనక్కి తిరిగి చూడండి. ఇది శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇలా చాలా వైరాగ్యాలు ఉన్నాయన్నమాట. ఈ వైరాగ్యాలన్నీ కూడా ఏంటంటే ద్వంద్వ ప్రవృత్తిని సూచించేవి కానీ ఒక స్థిరంగా నిలబడేవి కాదు. ఎటువంటి వైరాగ్యం ఉందంటే, వైరాగ్యంలో ద్వంద్వ ప్రవృత్తి ఉండకూడదు. స్వామి సుందర చైతన్యానంద చక్కని తన యొక్క వ్యాఖ్యానంలో ఒక ఉదాహరణ చెప్తారన్నమాట. ఆయన ఏంటంటే ఈ ద్వంద్వ ప్రవృత్తి గురించి చెప్తారు. వైరాగ్యం వచ్చేసింది అంటే అది కాదు వైరాగ్యం అనేది. ఈడు వైరాగ్యం ఎలా ఉందో చూడండి. ఈ హిరణ్యాక్షుడు ఏం చేస్తాడంటే తన యొక్క భుజబల పరాక్రమాలతో అవనికి వణుకు పుట్టించేస్తాడు అన్నమాట. ఆఖరికి ఏంటంటే వరాహమూర్తి చేతిలో హతుడైపోతాడు. ఉదక ప్రధాన క్రియలన్నీ కూడా అయిపోయిన తర్వాత హిరణ్యకశిపుడు ఏం చేస్తాడంటే
పుత్ర శోకంతో కుమిలిపోతున్న తల్లి దితి దగ్గరికి వెళతాడు. వెళ్ళి ఏమంటాడో తెలుసా అండి? చూడండి ఎటువంటి మాటలు మాట్లాడతారు, ఆచరణలోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది చూడండి. అమ్మ తల్లితో అంటున్నాడు. అంటే తల్లిని కొంచెం శాంతపరచాలనుకుంటాడు కానీ లోపల ఈడి ఉద్దేశాలు వేరన్నమాట. అమ్మ ఈ ప్రపంచం ఒక చలివేంద్రం లాంటిదమ్మా. జీవులందరూ దాహం తీర్చుకోవడానికి వచ్చిన బాటసారులమ్మా. కాబట్టి దాహం తీరిన తర్వాత చలిపందిరిని విడిచి ఎవరి దారిన వాడు పోతుంటారమ్మా. కాబట్టి జనని ప్రారబ్ధ ఫలాలను అనుభవించడానికి ఈ ప్రపంచం అనే చలివేంద్రం వద్దకు మనందరం చేరాం కానీ మనము కూడా బాటసారులమే అమ్మ, సంసార సంచారులమే అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇది చెప్తాడు మళ్ళీ చిన్న వైరాగ్య భావన. అంటే ఒక రకమైన ధార్మిక రహస్యం లాగా చెప్తాడు. ఏంటంటే వచ్చిన వారందరూ తిరిగిపోయే వాళ్ళేనమ్మా, స్థిరంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఒక కాలంలో కనిపించిన వాళ్ళు మరొక కాలంలో కనిపించరు. అందరూ వెళ్ళేవారే, మనము అంతే. కాకపోతే కొందరు ముందు కొందరు వెనుక అని చెప్తాడు. చెప్పి ఏమంటాడు తెలుసండి? నా సోదరుడు మహాశూరుడు కనుకనే శ్రీ మహావిష్ణువుతో పోరాడి సూర్యులు పయనించే మార్గంలో వెళ్ళిపోయాడు. ఇక శ్రీ మహావిష్ణువు గొప్పోడు అంటున్నాడు. విజయం విష్ణువుదైతే వీరస్వర్గము నా తమ్మునిదమ్మా. విష్ణువు చేతిలో చనిపోయిన నా తమ్ముడికి వీరస్వర్గం వచ్చింది అని చెప్పి సర్వజ్ఞుడు ఈశుండు, సర్వాత్ముడు, అవ్యయుండు, అమలుండు, సత్యుండు, అనంతుండు, ఆఢ్యుండు. ఈ శ్లోకం చదువుతాడండి ఆయన. ఇక్కడ ద్వంద్వ ప్రవృత్తి. అంటే భగవంతుడైన శ్రీ మహావిష్ణువు అమ్మ సర్వజ్ఞుడమ్మా, సర్వాత్ముడు, నశించనివాడు, నిర్మలుడు, సత్యస్వరూపుడు, అనంతుడు, ఆఢ్యుడు. అంటే ఆయనకంటే ముందు ఎవరు లేరు. ఆ దివ్యాత్ముని చేతిలో మరణించిన మహావీరుడైన నా సోదరుని మరణం దుఃఖించతగింది కాదు తల్లి అని చెప్పి హిరణ్యకశిపుడు కుమిలిపోతున్న మాతృశ్రీ హృదయానికి ఒక రకమైన సాంత్వన చేకూరుస్తాడు. కానీ ఆ తర్వాత జరిగింది ఏమిటండి? దానవ శ్రేణికిన్ వైకుంఠుండు ప్రతాపరాధుడు అతనిని వర్ణింప నీకేటికిన్ అని. అంటే తర్వాత పరిణామం ఏం జరిగింది? దానవులందరికీ విష్ణువు ప్రబల శత్రువు, అతన్ని వధించాలే గాని వర్ణించకూడదంటూ విజృంభించేస్తాడు. వెళ్ళి అంత యుద్ధానికి సిద్ధం చేయండి, శ్రీ మహావిష్ణువు మీదకి యుద్ధంకి వెళదామని చెప్పేసి మళ్ళీ తన సైన్యాన్ని అంతా సమాయత్తం చేస్తాడు. తల్లికి బోధించింది ఏమిటి, తాను ఇప్పుడు వాదించేది ఏమిటి అంటే అనర్థాల వైపు పరుగు తీసేవారికి పరమార్థం ఒక అంతటా వంట పట్టదు. అయితే ఇంకొక ఎన్నో భగవద్గీత చెప్పేసి ఆపేస్తాను. భగవద్గీత ఎన్నో సమస్యలకి పరిష్కారం అనేది, జీవితం ఎలా బ్రతకాలి, ఏ సమస్యను ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అనేది నీ కర్తవ్య బోధామృతం అనమాట. ఇది గీతను అర్థం చేసుకోవాలన్నమాట. మీకు విషాద యోగంలో చక్కగా మొత్తం గీత అంతటికీ అప్లై ఒక శ్లోకం ఉంటుంది, క్లైభ్యం మాస్మగమపాద అది చెప్పినప్పుడు చెప్తాను నేను. అయితే అసలు మనం అనుకుంటాం సమస్య వచ్చింది అని మనం కింద మీద పడిపోయి దుఃఖపడిపోతుంటాం కానండి, సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుందని తెలుస్తుంది మన గీత చదివితే. అంటే జీవితం అంటే ఏంటనుకుంటున్నారు? ఒక సమస్య నుండి ఇంకో సమస్యకి ప్రయాణమే, అంతగా సమస్యలు లేకుండా ఉండదు. కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కానీ పరిష్కారము లేనిది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, పరిష్కారము లేనిదే సమస్య ఉండదు అని. అయితే పరిష్కారం తెలిసిన మరుక్షణమే అవుతుంది, సమస్య లేకుండా పోతుందన్నమాట. కాబట్టి కొన్ని సమస్యలకు పరిష్కారాలు మీకు బయనే కనుక బాహ్యంలోనే ఉంటాయంట, కానీ కొన్ని సమస్యలకు పరిష్కారాలు సమస్యలోనే అంతర్లీనంగా ఉంటాయి అనే విషయాన్ని ఒక భాష్యకారుడు చక్కగా ఉదహరించాడు అనమాట. అంటే మనకు దాహం వేస్తుంది అంటే కొన్ని పరిష్కారాలు చూడగానే కనపడతాయి, సమస్యను చదవగానే దీన్ని ఇలా ట్యాకిల్ చేయి అంటే, ఏ సమస్యను చూడగానే పరిష్కారం ఎలా వస్తుందంటే నాకు దాహం వేస్తుందంటే ఏం చేస్తాం, సమస్య, మంచినీళ్ళు తాగుతాను, పరిష్కారం అయిపోయింది. ఇది సమస్యలోనే సమస్యను చూడగానే పరిష్కారం దొరుకుతుంది. కానీ ఒక్కొక్కసారి సమస్యలోనే పరిష్కారం నిగూఢంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ స్వామి సుందర చైతన్య ఒక ఉదాహరణ చెప్తారన్నమాట. శీతల వాహిని గంగ, శీతల వాహిని గంగ అంటే గంగ ఎక్కడ ప్రవహిస్తుంది అనేది ప్రశ్న రూపంలో సమస్య. ఎక్కడ శీతల అంటే చల్లని వాహిని గంగ ప్రవహిస్తుంది అనేది ప్రశ్న. కానీ చూడండి ఆన్సర్ దాంట్లోనే ఉందని చెప్పారు ఆయన చక్కగా. కాశీతల వాహిని గంగ అంటే గంగ కాశీలో ప్రవహిస్తుంది. దాన్ని ఎక్కడ ఆపాలో పద విచ్ఛేదన కరెక్ట్ గా చేస్తే
కాశీ తల వాహిని గంగా. అంటే గంగ కాశీలో ప్రవహిస్తుంది అనేది సమాధానం. ఇది సమాధానంలో పరిష్కారంలోనే సమాధానం ఉంది కాబట్టి మనిషికి అసలు సమస్యే లేదండి. మనం క్రియేట్ చేసిన మనిషే సమస్య. సమస్యలతోనే పుట్టాం. వెనకాల ప్రారంభ కర్మను పట్టుకొని దిగామనమాట మనం. కాబట్టి మనిషి సమస్యకు మనిషే పరిష్కారం చేసుకోవాలంటే ఆ పరిష్కారాలు మన గీతలో దొరుకుతాయనమాట. కాబట్టి తానే సమస్య, తానే పరిష్కారం అని తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక ప్రత్యక్ష ఉదాహరణ జరిగిన విషయం చెప్తున్నాడన్నమాట ఆయన. చిదంబరంలో నటరాజస్వామి ఆలయం ఉంటుంది. ఇది చెప్పేసి ఆపేస్తారండి. చిదంబరంలో నటరాజస్వామి ఉంటాడు. ఆయన క్షేత్రపాలకుడు అనమాట. అక్కడ ఆర్ద్ర దర్శనం అని దొరుకుతుందన్నమాట చిదంబరం. ఇది అక్షర సత్యం అనమాట. ఈ ఆర్ద్ర దర్శనం అనేది చాలా విశిష్టమైంది. అది మార్గశీర్ష మాసంలో పూర్ణిమ నాడు వస్తదనమాట. అంటే అప్పుడు చలి చాలా అధికంగా ఉంటుందన్నమాట. అది మంచు ఎక్కువగా కురిసే సమయం. కాబట్టి బ్రహ్మ ముహూర్త కాలంలో స్నానం చేసి శివ శివ అంటూ వెళ్లి దర్శనము నటరాజస్వామిని చేసుకునే అలవాటు అక్కడ ఉంది. కాబట్టి చలి ఏం చేస్తుందంటే పని కట్టుకుని వాళ్ళని వణికింపజేస్తుందన్నమాట చలి. ఈ ఆర్ద్ర దర్శన సందర్భాన్ని పురస్కరించుకొని ఒక కవి చమత్కారంగా ఒక అద్భుతమైన శ్లోకం రాశాడంటండి. అది ఏంటంటే, అంటే సమస్యలోనే పరిష్కారం ఉంటది. మనం వెతికి పట్టుకోవాలి. ప్రతిదానికి బెంబేలెత్తుకోకూడదు అనే దానికి. ఇది ఈ ప్రస్తుతం ఒక సమస్య, ఆ సమస్యకు పరిష్కారం ఇయన్నీ కూడా ఈ శ్లోకం ద్వారా మన ఉదాహరణంగా మనం తెలుసుకోవచ్చనమాట. అంటే శ్లోకం చూడండి. మౌళౌ గంగా శశాంకౌ, మౌళౌ గంగా శశాంకౌ కరచరణ తలే శీతలాంగా భుజంగాః వామే భాగే దయాద్ర హిమగిరి దుహితు చందనం సర్వగాత్రే. అంటే వామే భాగే దయాద్ర హిమగిరి దుహిత చందనం సర్వగాత్రే ఇత్తం శీతం ప్రభూతం కనక సభానాద సోఢుంపశక్తి చిత్తే నిర్వేద తప్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే. ఇది శ్లోకం అండి. ఈ శ్లోకం మనం తెలుసుకుని చేద్దాం. అంటే అది పరమేశ్వరుడికి విభూతి అయిన మార్గశీర్షం అనమాట. అంటే మాసానాం మార్గశీర్షోహం అంటాడు కదా, గీత 10వ అధ్యాయం 35 శ్లోకం అంటాడనమాట. అంటే ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో చీకటి తెరలు తొలగలేదు. మంచు దట్టంగా కురుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక చిదంబరుని దర్శించడానికంటే ఒక భక్తుడు ఆలయంలోకి ప్రవేశించి ఆ దుర్భరమైన చలిని భరించలేకపోతుంటే ప్రార్థనా మంత్రాలు ఉచ్చరిస్తుంటే అంటే పళ్ళు కటకటలాడిపోతున్నాయి అనమాట. ఆ పదాలు కూడా పైకి వినిపించలేదంట. అంత వణికిపోతున్నాడు ఆయన. ఆ పదాల శబ్దాల కటకటం అనే దంతఘోషల మధ్య ఈ పదాలు మరుగున పడిపోతాయి. కాబట్టి ఎలాగో శక్తిని కూడగట్టుకుని ఏం చేశాడంటే పై శ్లోకాన్ని ఆ భక్తుడు అతి కష్టం మీద పలికాడు. ఈ శ్లోకంలోని మొదటి 3 పాదాలు సమస్యను చూపిస్తుంటే 4వ పాదం పరిష్కారాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది అంతర్లీనంగా మనకి కనపడకుండా ఉంది. మనం వెతికి పట్టుకోవాలన్నమాట. ఇది అపూర్వము ఆశ్చర్యకరమైన ఈ శ్లోకాన్ని మనం ఒకసారి చూద్దామన్నమాట. పరమేశ్వర, ఇది చూడండి దాని అర్థం. పరమేశ్వర, నీ సిగ జల పుష్ప శోభతో ప్రకాశిస్తుంది. గంగమ్మ చల్లగా నిన్ను అభిషేకిస్తుంటే చంద్రుడు సిగ పువ్వై శోభిస్తున్నాడు. అంటే మౌళౌ గంగౌ శశాంకు అంటే కొప్పు, శిరస్సు, సిగ. అంటే నీ కొప్పులోనేమో చంద్రుడు ఉన్నాడు. నీ సిగలోనేమో గంగ అనే జలం ఉంది. చంద్రుడు పువ్వులాగా శోభిస్తున్నాడు. తర్వాత గంగమ్మ చల్లగా నిన్ను అభిషేకిస్తుంది. ఈ చంద్రుడు కూడా చల్లగా ఉంటాడు. చంద్రుడు, గంగ 2 నెత్తి మీదే ఉన్నారు. ఇద్దరు చల్లనైన వాళ్ళనమాట. అంటే నటరాజ, నీ హస్తపాదాలను చల్లని మెత్తని పాముల ఆభరణాల వలె చూస్తున్నాయి. అంటే నటరాజ చల్లగా మెత్తగా ఉంటాయి పాములు. అవన్నీ నీ కరచరణాలను చుట్టుకుపోయి ఉన్నాయి. అంటే తల మీదేమో గంగమ్మ తల్లి చల్లగా ఉంటుంది. చంద్రుడు చల్లగా ఉంటాడు. నీ కరచరణాలనేమో పాములు చుట్టేసి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నీ ఎడమ పార్శ్వం అంతా హిమవంతుని తనయ ఏం చేస్తుందంటే పెనవేసుకుని ఉంది. అర్ధాంగికి నిర్వచనం అనమాట. అంటే హిమవంతుని తనయ అంటే హిమవంతుడి కూతురు ఎలా ఉంటుందండి, ఆవిడ కూడా చల్లగా ఉంటుంది. కాబట్టి ఆవిడ పెనవేసుకుని అర్ధాంగి శబ్దానికి అర్థం చెప్పింది అనమాట. ఈ చల్లని మహాశక్తిని ఎలా భరిస్తున్నావయ్యా? అది కాకుండా నీ దేహం అంతా చల్లని చందపు పూతలే కదా, చందనం సర్వగాత్రే. కాబట్టి హే త్రినేత్రధారి సాంబశివ, ప్రభూతమైన ఈ శీతాన్ని ఎలా సహిస్తున్నావయ్యా? దుర్భరమైన చలువను ఓర్చుకునే శక్తి నీకు ఎలా వచ్చింది అని చెప్పి దానికి ఆన్సర్ ఈయన ఏం చెప్తాడు తెలుసా అండి? నువ్వు ఎక్కడున్నావు? ఐ ఆమ్ ఆల్వేస్ ఇన్ యువర్ హర్ట్ అంటారు స్వామి.
హృద్దేశేర్జున తిష్టతి. గీత 18వ అధ్యాయంలో 61వ శ్లోకంలో హృద్దేశేర్జున తిష్టతి అంటే నేను నీ హృదయంలోనే ఉన్నాను అంటాడు. అంటే ఎక్కడున్నాడు భగవంతుడు? భగవంతుడు ఎలా చలిని కాచుకుంటున్నాడు? పరమశివుడు చిరునవ్వులు ఎలా చిందిస్తున్నాడు అని అంటే, తాపాలతో పరితాపాలతో నిరంతరం సలసల కాగే హృదయమే కదా నీకు నిత్య నివాస స్థానము. హృదయం ఎక్కడున్నాడు? అక్కడ చెప్పాడు కదా, హృద్దేశేర్జున తిష్టతి అని, నీ హృదయంలోనే ఉన్నాను. అలాగే పరమాత్మ కూడా ఎక్కడున్నాడు? మన హృదయాలు ఎలా ఉన్నాయి? తాపాలతో పరితాపాలతో నిరంతరం సలసల కాగే హృదయాలే కదా మనవి. వాటిలో ఆయన ఉన్నాడు. కాబట్టి నిత్య తృప్తి నిర్వేద తప్తి మనీయ చిత్తే నిత్యవాస అని చెప్తారు. ఇది గుర్తు అన్నమాట. అయితే నా హృదయం పాపాలకు నిలయము, తాపాలకు నిలయము. కాబట్టి నా గుండె అంతా గుబులే, అంతా దుఃఖాగ్ని. కాబట్టి మోహ వ్యామోహాల శోకాగ్ని. వాటి మధ్యలో నన్ను ఉద్ధరించేందుకు నువ్వు కొలువై ఉన్నావా పరమేశ్వర అని చెప్తాడనమాట. అని చెప్తూ మహా దుఃఖంతో సలసల కాగుతున్న నా హృదయంలో చలి కాచుకుంటున్నావా చల్లని తండ్రి కాచుకో అని చెప్తారు. ఇదే నీ చలికి చక్కని పరిష్కారం అని పరమాత్మ వీడి భావన అన్నమాట, భక్తుడి భావన. అంటే మనం తెలుసుకోవలసింది ఏంటంటే ఆత్మ పరమాత్మలు ఇద్దరు కూడా హృదయంలోనే ఉన్నారు. ఒక్కరుగా ఉన్నారా లేక ఇద్దరుగా ఉన్నారా? కాబట్టి నువ్వు పరమాత్మ కంటే వేరుగా ఉన్నావా అని మనం తెలుసుకోవాలి. పరమాత్మ మనకంటే వేరుగా ఉన్నాడని మనం భావించకూడదు. కానీ నువ్వు తనకన్నా వేరని పరమాత్మ అన్నా సరే పరమాత్మ అంగీకరించాడు. కాబట్టి మన ఇద్దరికీ భేదం లేనే లేదు. నువ్వే నేను, నేనే నీవే పరమాత్మ చెబుతున్నా సరే, నారాయణుడు ఇప్పుడు చూడండి, నారాయణుడు నరుడు ఎక్కడున్నారు? భగవద్గీత బోధించినప్పుడు కృష్ణార్జునులు ఇద్దరు ఒకే రథంలో ఉన్నారు. జీవేశ్వరులు, జీవుడు ఈశ్వరుడు ఇరువురు కూడా ఉన్నారు. శరీరం అనే రథంలోనే ఉన్నారు. కాబట్టి శరీరం రథమేవ కఠోపనిషత్తు చెప్తుంది. కాబట్టి నారాయణమూర్తి నీకు దూరంగా ఉండలేడు. నువ్వు వైకుంఠం పోలేవు. కనుక ఆయనే వచ్చి నీ హృదయంలో ఒదిగిపోయాడు. అంటే ఎక్కడ నారాయణుడు ఉంటే అది వైకుంఠం అని మనం తెలుసుకోవాలి. నిన్ను విడిచి ఉండలేని నారాయణుడు మన ఇద్దరికీ అంతరం లేదు నాయన, నీ అంతర్యంలోనే అలరారుతున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం శక్తిహీనులమా, బలహీనులమా, లేకపోతే నారాయణుడు మనలో ఉన్నాడంటే సర్వశక్తి కూడా మనలో ఉన్నట్లే కదా. కాబట్టి అనంత శక్తి స్వరూపుడు మన హృదయ పాలకడిలో పవలించున్నాడు. కాబట్టి అనంతమైన శక్తి మనలో ఉంది. అంటే సమస్యలు మనలోనే ఉన్నాయి, పరిష్కారం భగవంతుడి రూపంలో కూడా మనలోనే ఉన్నాడు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు మనలో ఉన్నాడు. కాబట్టి నువ్వు వద్దనుకుని ఆయన మనల్ని వదలడు. కాబట్టి నిరంతరం మనల్ని కనిపెడుతూనే ఉంటాడు. కాబట్టి మనము ఆయన నమ్ముకుని ఉండాలి. మన హృదయంలో ఉన్నాడని తెలుసుకోవాలి. కాబట్టి లోకంలో ఏమవుతుందంటే మనకి బంధువులు ఉంటారు, బంధుత్వాలు ఉంటాయి. కాబట్టి ఆ బంధువులు బంధుత్వాలు నీ ప్రారంధాన్ని బట్టి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఈశ్వరుడితో బంధం ఎప్పటికీ పోదు. నిజానికి అదే నిజమైన బంధుత్వం. ఓం నమః శివాయ. ఇది మనము తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్లాస్ లో భగవద్గీతని ఎలా చదవాలి, దాని కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ అర్జున విషాద యోగానికి మనం వెళదాము. ఇవాళ ఖచ్చితంగా గంట టైం అయిపోయింది కాబట్టి నేను ఇంతటితో ఆపేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, శ్రద్ధతో విన్న 59 మంది కనపడుతున్నారు నాకు. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అర్జున విషాద యోగంలో మనం నెక్స్ట్ క్లాస్ మళ్ళీ డేట్ ఇస్తాను, మనం కలుద్దాం. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సాంకేతిక సహకారం ఇచ్చిన పద్మ గారికి, పాదసారథి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్. ఒక భజన పాడతారా సార్? కృష్ణ భజన. కృష్ణ భజన పాడమంటారా? ఆడండి, రికార్డింగ్ లో ఉంటుంది. సరే సార్, సరే. కృష్ణ భజన. జయ 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 హే మధుసూదన, జయ 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 హే మధుసూదన, జయ బృందావన మనమోహన, జయ బృందావన మనమోహన, జయ 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 హే మధుసూదన. సుందర సాయి షిరిడి బిహారీ,
సుందర సాయి పతి విహారీ, సుందర సాయి షిరిడి బిహారీ, సుందర సాయి పతి విహారీ, రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ, సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్, రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ్, సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్, జయ 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 హే మధుసూదన, జయ బృందావన మనమోహన, జయ 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 హే మధుసూదన, సుందర సాయి షిరిడి బిహారీ, సుందర సాయి పతి విహారీ, సుందర సాయి షిరిడి బిహారీ, సుందర సాయి పతి విహారీ, రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ, సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్, రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ, సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్, జయ 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 హే మధుసూదన. సాయిరామ్ సార్.